15.3. నేను వెజిటేరియన్ అయ్యి 30+ years అయింది, 35 years. ఎందుకు వెజిటేరియన్? పెద్ద వెజిటేరియన్ కాబట్టి నాకు గౌరవం అట్లంతా ఏం లేదు. వెజిటేరియనిజం నాకు ఒక జంతువును తినేది ఇష్టం లేదు ఒకటి. రెండోది, మనం వాడే ధాన్యాల్ని పండించేదానికయ్యే వాటర్ అంతా పెట్టి ఆ ధాన్యాల్ని 7 కిలోలు వేస్తే 1 కిలో కోడి తయారవుతుంది. సో దాని అర్థం ఏమి? 7 కేజీల ధాన్యము 28 మంది తింటారు. 1 కేజీ కోడిని 2 తింటారు. అంటే 30 మంది తిని 2 తినేస్తాడు నాన్ వెజిటేరియన్. సో దీన్ని అర్థం చేసుకుంటే అందరూ వెజిటేరియన్స్ అయితే ఇప్పుడు ఉండే ఫుడ్డే అద్భుతంగా సరిపోతుంది. అన్ఫార్చునేట్లీ చాలా మంది నాన్ వెజిటేరియన్స్. ఓకే, సో మనకు చాలా ఇంపార్టెంట్ గాలి. ఒక గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం మనం, 1000 times. సో ఫ్రెష్ గాలి ఒక గంటకు 1000 సార్లు పీల్చుకుంటాం ఆల్మోస్ట్. పొద్దునంతా పొల్యూషన్లో పనిచేసి రాత్రంతా కిటికీలు వేసుకొని దోమలకి ఆల్అౌట్ పెడితే ఏమర్థము? ఆల్అౌట్ అంటే అందరూ పోతారు అని. దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో మనం పోతాం. పొల్యూషన్ మీకు తెలియడంలే. పంజగుట్ట సర్కిల్లో PM 2.5 పార్టికులేట్ మ్యాటరు అబౌవ్ 150-200 ఉంది. ఇక్కడ 20-25 ఉంది. డైరెక్ట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అఫెక్టింగ్ యువర్ హెల్త్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు మొదలుకొని, డయాబెటీస్ మొదలుకొని, థైరాయిడ్ ప్రాబ్లం మొదలుకొని అన్ని పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్. సో జీవన విద్యలో ఉండే వాళ్ళందరూ గూగుల్ మ్యాప్స్ చేసి మీటింగ్ అయిపోతానే ఒక 30-40 కిలోమీటర్ల అవతల ఎక్కడ లాస్ట్ పాయింట్ మెట్రోనో ఆడికి వెళ్ళిపోయి అక్కడ బతకండి. మీ జూబిలీస్లో ఇండ్లని ₹1,00,000 రెంట్కి ఇచ్చేయండి, సావనివాడు 1,00,000 ఇంట్లో పడి. మీరు 20,000 ఇంట్లో ఉండండి, ₹80,000 మంచిగా ఆర్గానిక్ మామిడి పళ్ళు, సీతాఫలంకాయలు, పనసకాయలు కొనుక్కొని హ్యాపీగా తినండి. సింపుల్ కదా ఇదే. దీని పెద్ద లాజిక్ ఏముంది? మనం సొంత ఇంట్లోనే ఉండాలని ఏమి రూల్ ఉందా? సో గాలి చాలా ఇంపార్టెంట్. యూ ఆల్ షుడ్ అండర్స్టాండ్. కిటికీలు తీసి పడుకోవాలా, దోమతెర కట్టుకోవాలా. రెండోది వాటర్. సో ఇప్పుడు బెంగళూరు చూసినారు కదా, 10 రోజులకు ఒకసారి వాటర్ సచ్చినారు కొనలేక. ఇంకొక 4-5 ఏళ్ళు హైదరాబాద్ వస్తుంది. ఈ ఇయర్ వానలు పడకపోతే నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో అట్లుంటుంది, ఎనీ సిటీ ఫర్ దట్ మ్యాటర్. సో మీరు వెరీ సింపుల్ అండి. రూఫ్ టాప్ మీకు 100 గజాల ఇల్లు లేదా 1000 స్క్వేర్ ఫీట్ ఇంటి మీద నుంచి మీకు హైదరాబాద్లో అయితే 80,000 లీటర్స్ వస్తాయి. మాకైతే 60,000 లీటర్స్ వస్తాయి. సో 60,000 లీటర్స్ బై 20 లీటర్స్ పర్ డే ఫర్ కుకింగ్ అండ్ డ్రింకింగ్, ప్యూర్ వాటర్ అనుకుందాం. 60,000 అంటే 3,000 లీటర్స్కి దగ్గర 8 years వాటర్ మీ రూఫ్ టాప్ మీద సూర్యుడు అనే మహాశక్తి హుస్సేన్ సాగర్లో ఉండే పొల్యూటెంట్స్ను కూడా వదిలేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకుపోయి మేఘ సందేశం ఇక్కడ నుంచి న్యూజివీడ్ నుంచి విజయవాడలో ఎత్తుపోయి క్లౌడ్స్ రూపంలో ఇస్తా ఉన్నారు. ఆ నీళ్ళన్నీ మనము డ్రైనేజ్కి పెడతా ఉన్నాం. ఎంత అన్యాయము! ఇంత ప్యూరిఫైడ్ వాటర్ పవర్ లేకుండా నేచర్ చేస్తూ ఉండేది. మళ్ళా హేమమాలిని గారు వచ్చి టీవీలో కెంట్ వచ్చాహే మేబీ పిరాహం అంటారు. అందరూ కెంట్లేసి డ్రైనేజ్ కలిపి మంచి వాటర్ని డ్రైనేజీలో కలిపి ఆ డ్రైనేజ్ కలిసిన వాటర్ మళ్ళా తీసుకొచ్చి ఆర్ఓకేసి మళ్ళా సగం వాటర్ వేస్ట్ చేసి దాన్ని మళ్ళా రివర్స్ ఆస్మోసిస్లో బొంబార్డ్ చేసి హై ప్రెషర్లో ఒక ప్లాస్టిక్ మెంబ్రెయిన్ నుంచి అటువైపుకి మంచినీళ్ళు పంపిస్తే ఇటువైపు వేస్ట్ వాటర్ సగం ఉంటే మిషన్ పెట్టి కరెంట్ వేస్ట్ చేసి మళ్ళా ఆ ఫిల్టర్స్ను 3 నెలలకు ఒకసారి మార్చుకుంటా. ఎంత తిక్క పనులు చేస్తాను. మనం జీవించేది నేర్చుకుంటే మనకి ఏం కావాలా అని తెలుస్తుంది. మనం జీవించడంలే, బతుకుతాడు ఎవరి కోసము అంటే వాడికి ఎవడో చూస్తాడు కాబట్టి మనం అందంగా కనపడాలి, ఎవరో కారు తీస్తాడు కాబట్టి మనం కారులో పోవాలి. 1/2 కిలోమీటర్ కూడా కారు దిగి స్టైల్గా అట్లా నడిస్తే వెనకాల నుంచి డోర్ తీసి పట్టుకోవాలి. నీ కాళ్ళు చేతులు బాగుంటాయి కదరా, నీ కాళ్ళు చేతులు వాడరా నాయనా, నువ్వు వాడకపోతే ఎక్స్టెంట్ అయిపోతావు, నీ పిల్లలకి చీలు చిన్నగా పడతాయి, కాళ్ళు పనిచేయవు, ఓ 10 జనరేషన్ తర్వాత పొట్ట నోరు కళ్ళు తప్ప ఏముండవు నీకు.
You use your limbs, man. Why do you want to be dependent? సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మేజర్ జరుగుతుంది ప్రకృతి వనంలో. ఇప్పుడు 40,000 లీటర్స్ తాగుతాం మేము అందరూ. ఇప్పుడు 1,00,000 లీటర్స్కి అంత రెడీ చేస్తా ఉన్నాం. స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ SS304 పైప్ వేసి వాటిని కనెక్ట్ చేసి వాటిని వచ్చేటప్పుడు ఆల్కలైన్ చేసి ఎత్తిపెట్టుకుంటా ఉన్నాము. సో గాలి నీళ్లు మీ ఊర్లకు పోతే మంచిగా షూర్లీ యూ విల్ గెట్ ఇట్. ఇంకా ఆహారము, ఏ ఆహారం తింటే మనకి అట్లీస్ట్ 6 అవర్స్ ఆకలి లేకుండా ఉంటుందో అది సూపర్ ఫుడ్. అది ఎప్పుడైతుంది, మీ ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉంటే చిన్నగా కార్బోహైడ్రేట్స్ అరిగి గ్లూకోజ్ రిలీజ్ అయ్యి మీకు కావాల్సిన 5 to 6 grams ఎనీ టైం మీ బ్లడ్లో గ్లూకోజ్ ఉండాలి. సో 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అయితే మీరు అలర్ట్గా ఉంటారు. ఎప్పుడైతే డబుల్ చికెన్ బిర్యానీ తిన్నారో, బకెట్ బిర్యానీ తిన్నారో, అప్పుడు ఒకటేసారి 350 గ్రాముల గ్లూకోజ్ వచ్చి బ్లడ్లో దూకుతుంది, గెంతులు వేసుకుంటా ఉంటుంది. సో ఆ గ్లూకోజ్నంతా గ్లైకోజన్గా మార్చి మళ్ళీ వాడకుండా ఉంటే ఎత్తిపెట్టుకుంటుంది. మళ్ళీ ఎత్తిపెట్టి ఏడ వాడుతున్నాము, 6 కిలోస్ కాఫీ తాగితిమి, 7కి 2 బిస్కెట్ తింటిమి, 9 గంటలకు ఇడ్లీలో దోశలో తింటిమి, 11కు ఆఫీస్కి పోతానే మళ్ళా తాగితిమి, 1 గంటకు భోంచేసి 4కు 7కు రాత్రి 11కు కూడా ఎవరన్నా పంపిస్తే మళ్ళీ చేపల పులుసు వేసుకొని తింటా ఉంటుంది. ఇన్ని ఫుడ్లు ఇన్నిసార్లు తినేది మియర్ అగేనిస్ట్ నేచర్ ఇన్ఫ్యాక్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మీరు మంచి గాలి, మంచి నీళ్లతో పాటి ఆర్గానిక్ ఫుడ్ని, సజ్జలు, రాగులు, జొన్నలు, అరికెలు, సామలు, ఊదర్లు అన్ని అవసరంలే. మీరు రైస్ నిలిపేసి 1 week నో రైస్ డే, నో వీట్ డే, నో రైస్ అండ్ వీట్ 1 week. ఇఫ్ పాసిబుల్ నో నాన్ వెజిటేరియన్. అట్లీస్ట్ వరకు మళ్ళీ ఆదివారం దంచుకుందరులేండి. ఆదివారం మళ్ళీ పొద్దున్నే లేస్తానే హుషారుగా జోరుగా హుషారుగా పోయి మండీల మీద పడి మటన్లు, చికెన్లు, చేపలు తెచ్చుకొని బాగా కుక్ చేసుకొని మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఈ టైంలో అందరూ సండే బెడ్ల మీద పడిపోయి ఒక కోడిని మింగేసిన పాము దొరిలినట్లు బెడ్ మీద దొరులుతా, అది అరక్క తేపుతా, నొప్పికి అపసోహలు పడతా, పెప్సీ తాగి గ్యాస్ తెచ్చుకొని ఆ పెంట ప్రజోళ్ళు ఓమేజ్లు వేసుకొని కింద ఆమె దొరుకుతా, ఆమె ఈయన కిలో తింటే ఆమె 1/2 కిలో తింటుంది కదా, కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటే ఆమె దొరుకుతూ ఉంటుంది కింద. ఎంత మాత్రం ఆయన పొద్దున్న రాయిజాం అంతే, చూడు ఎట్టుంది ఎనర్జీ. ఇప్పుడు మళ్ళీ 5 కిలోమీటర్లు పరిగెత్తచ్చు కావాలంటే. సో ఎనర్జీ మనం తినే ఆ సాలిడ్ వాల్యూమ్ ఫుడ్లో లేదు. బండిని పరిగెత్తించాలా, ప్రతిరోజు బండికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆహారము పొద్దున లేస్తూనే అందరూ కొబ్బరి నూనె కొంచెం తాగండి. డాక్టర్ బిఎం హెగ్డే గారు చెప్తారు కొబ్బరి నూనె బ్రెయిన్ టానిక్ అని. మేమందరూ కొబ్బరి నూనె 2-3 స్పూన్లు తాగుతాం. కొబ్బరిని తింటే మంచిదే, రోజు నమిలి తినాలా, కొబ్బరిని కాయను వలసాలా, కొట్టాలా, కొబ్బరి బయటికి తీయాలా, ఎక్కడ వీలు కాదు. కాబట్టి కొబ్బరి నూనె తాగేస్తాము. తర్వాత ఈరోజు చేసుకోండి అన్నం కానీ రాగి ముద్ద కానీ నీళ్ళల్లో వేసేసి దాన్ని పొద్దున్నే బాగా పిసికేసి దాన్ని అంబలిగా చేసుకొని తాగాల. మళ్ళీ రన్నింగ్ చేసి రాగి జావ 2 గ్లాసులు 3 గ్లాసులు తాగాల 9-10 గంటలకి. అన్ని వీలు సీక్వెన్స్ చూడండి, మీకు వీలు కాబట్టి 1-2 స్కిప్ చేయండి పర్వాలేదు. 9-10 గంటలకి మీకు అరికెలు కానీ, సామలు కానీ, ఊదర్లు కానీ వాటితో ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, బిసిబెళబాత్ ఏదో ఒకటి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫుల్గా తినండి. మళ్ళీ మధ్యాహ్నం మీకు ఆకలి అనిపిస్తే సీజనల్ ఫ్రూట్స్ 2 కమలాకాయలు, ఏది మందులు కొట్టకుండా ఉండేటివి, పనసకాయలు, సీతాఫలంకాయలు, ఆర్గానిక్ మామిడి పళ్ళు, అల్లనేరేడు పళ్ళు, జామకాయలు సూపరు, ఆర్గానిక్ సపోటాలు మంచిగా తినండి మధ్యాహ్నం. సాయంత్రం 5:30-6 లోపల జొన్న రొట్టెలు 2, శనగలు కానీ, బఠానీలు కానీ, అలసందలు, బొబ్బర్లు అంటారు కదా, పెసలు కానీ ఏవో ఒకటి గుగ్గిళ్ళు పొద్దున నానబెట్టి మంచిగా అన్ని గుగ్గిళ్ళు, అంత వెజిటబుల్. సాయంత్రం 5:30కి డిన్నర్. 8-8:30 పడుకోవాలి. 3 గంటలకో 2 గంటలకో మెలకు వస్తుంది ఆటోమేటిక్గా. లేయండి, ఏ పనైనా చేసుకోండి. మీ పిల్లలకి లెటర్ రాయండి, హిందీ పాటలు పెట్టుకోండి, ఓల్డ్ సాంగ్స్ పెట్టుకోండి, డ్యాన్స్ చేయండి. ఒక రూమ్లో ఈ అందరూ పడుకొని డ్యాన్స్ చేసి తిడతారు వాళ్ళు. పక్క రూమ్లోకి వెళ్ళి మీ ఇష్టం వచ్చేట్లు ఉండండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి. ఎవడన్నా 3 గంటలకు వేసి పిచ్చోడు ఉంటే బాగుంటుంది. 3 గంటలకి నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయినా.
అట్లా ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. ఫస్ట్ మీరు కండిషనింగ్ అయిపోద్ది మైండ్కి. 8 hours నిద్రపోవాలా, 3 పూటలు తినాలా, కూల్ డ్రింక్ తాగాల, కాఫీ తాగితేనే నాకు మైండ్ పనిచేసేది, సిగరెట్ లేకపోతే నాకు మోషన్ రాదు. ఎన్ని కండిషన్లే. వీటి నుంచి బయటపడితే అద్భుతమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. నేను పొద్దున్న నుంచి ఈ పొద్దు ఎక్కువ విజిటర్స్, వాడు ఇంత దూరం ప్రకృతి వనం, మదనపల్లి చిన్న ఊరు, మదన ఫామ్ బయట 10 kilometers బయట, మా ఫామ్ లోపల 1 kilometer. ఇంత దూరం వచ్చే వాళ్ళకి ఐ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ హ్యాపీలీ. దానికోసం మేము రోజు నేను ఫుడ్ కూడా కాంప్రమైజ్ అయినా. ఓన్లీ జావదైనా పొద్దున్నైతే మాట్లాడతానే ఉండ. అయినా టైర్డ్నెస్ లేదే. 1 గంట ట్యూషన్, 1 గంట క్లాస్, 2 గంటలు పోతే అరే టైర్డ్ అయిపోయినా, ఈ పిల్లలతో వేగలేక సస్తా ఉండమని చెప్పిన టీచర్లు చాలా మంది చూసిన. అరే మీరు మీ డ్యూటీనే అంతమంది పిల్లలను వాళ్ళు పేరెంట్స్ మీకు అప్పచెప్పి మిమ్మల్ని భారతీయులాగా తీర్చిదిద్దామని మీకు అప్పచెప్పినారు. వాళ్ళకి విద్యతో పాటు బుద్ధి కూడా చెప్పి ఆహారము, ఆరోగ్యము, భూమి, వ్యవసాయము, చేతి వృత్తులు, కష్టపడే వాళ్ళు, ఆ కష్టపడే తత్వం ఉండే వాళ్ళ మీద గౌరవము, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్తో పాటు టీచర్ కూడా ఉంది. అవన్నీ వదిలేసి వాళ్ళకి చదువు మార్కులు 10 out of 10, వాడికి 6 హిమోగ్లోబిన్, మనుషులతో మాట్లాడేది తెలీదు, ఎందుకు బతుకుతాడమో తెలియదు, ఎన్ని డబ్బులు వస్తూ ఉంటాయి, ఎవరికి ఇవ్వాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. అంటే 60 ఏళ్ళు వస్తుంది, ఏదో డబ్బులు వస్తే చచ్చిపోతాడు. అరే మనము పర్పస్ ఆఫ్ లివింగ్ ఏదో ఉండాలి కదా, అట్లీస్ట్ మనం హ్యాపీగా ఉండేదానికి ఉండాలి కదా. ఏడుస్తా నేను పెద్ద కంపెనీ పెట్టానంటే ఏం ప్రయోజనం? సో ఆహారం కోసము మీరు ఎక్కువ కష్టపడక్కర్లే. అంత మంచి ఫుడ్, అన్ని ఫ్రూట్స్ తింటే చాలు. యూ ప్రొవైడెడ్ యూ హ్యావ్ యాక్సెస్ టు గుడ్ ఎయిర్, గుడ్ వాటర్, రివరు, గుడ్ అడవుల్లో ఉండే నీళ్లు, కుంటల్లో ఉండే నీళ్లు, కొండల మీద నుంచి ఇంకి బయట వస్తా ఉండే నీళ్లు, రెయిన్ వాటర్ని ఆల్కలైన్ చేసుకునే నీళ్లు, ఇవి కానీ చేసుకోగలిగితే మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు మీరు మెడిటేషన్ కూర్చున్నా నొప్పులు ఉండవు. అప్పుడు మీరు పరిగెత్తినా, పనిచేసినా, మాట్లాడినా, ఆహారం లేకపోయినా, నీళ్లు తాకపోయినా మీరు ఎనర్జెటిక్ గానే ఉంటారు. దట్స్ ఇట్. సో సుమన్ గారు, ఇంకా నేను మాట్లాడమంటే నేను సాయంత్రం వరకు మాట్లాడతా. ఇంకేమైనా క్వశ్చన్ అడిగేట్టుకుంటే అడగచ్చు. ముఖ్యంగా ఈ మైండ్ కి కండిషనింగ్ వదిలేసేయండి అందరూ. ఎవరో చెప్పినారు 10 లీటర్లు తాగాలా, 6 లీటర్లు తాగాలా అని. బాగా వర్షం పడి చల్లగా క్లైమేట్ ఉంటే కూడా 6 లీటర్లు తాగి బాత్రూమ్ పరిగెత్తి రాత్రి 10 గంటలకు కూడా 2 లీటర్లు తాగి, ఎన్ని పిచ్చి పనులు. మీరు కాన్షియస్ గా ఉంటే మీ బాడీ చెప్తాది దప్ప అవుతుంది, నీళ్ళు తాగండి. ఇల్లు వీలు కాదా, ఒంటికి ఎల్లో వస్తాయి, మంట పుడుతుంది, నీళ్ళు తాగండి. ఇంకా కాల కిడ్నీలో డైమండ్స్ వస్తాయి, మీకు స్టోన్స్ కాదు, అవి తీసి మీ చేతికి ఇస్తారు డైమండ్ ని 2 లక్షలు తీసుకొని. అప్పుడన్నా తాగండి నీళ్ళు. అరే ఆయన కాన్షియస్ గా ఉంటే మీకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు. బీ కాన్షియస్ టు యువర్ సెల్ఫ్, ఇట్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. టీచ్ కాదు, అది చెప్పి చేసినామనుకో ఇంకా బాగా చెప్తుంది. ప్లస్ అదే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది. స్విచ్ పైకి లేచి కూడా ఎవరిన ఉంటే పక్కన పోయి స్విచ్ ఆఫ్ చేయమని చెప్తుంది. అదే డోర్ మూసుకొని లేమ్మా, నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని చెప్పి మీతో మీరు ఆడుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. రమణ మహర్షి గారు చెప్పినా ఎవరు చెప్పినా మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే చాలా ఇంపార్టెంట్. అయితే సార్ నేను జస్ట్ 2-3 క్వశ్చన్లు అడుగుతాను సార్, ఆ తర్వాత మనం పార్టిసిపెంట్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుందాము. సార్ ఇప్పుడు ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ అనేది కొత్తగా ఎక్కువ వింటున్నాం. మనకి ఒక 10 ఏళ్ల క్రితం ఎక్కువ ఈ పేరు వినలేదు. మేబీ అదే తాగుతున్నామేమో, బట్ ఆ పేరుతో వినలేదేమో. సో కొంచెం దీని గురించి చెప్తారా సార్, ఈ ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి? ఇప్పుడు వాటర్ బేసికలీ is alkaline in nature. The flowing water is alkaline in nature. As such, rainwater ki no minerals, because steam kada paiki poyi condense vastadi. So when there are no minerals in the water attains acidic in nature. Water will be acidic in nature. So minerals eppudu vastayi water ki? ప్రతి ఊరు చుట్టుపక్కలంతా అడవులు ఉండేటివి. సో అడవుల్లో వానలు పడినప్పుడు ఈ చెట్లన్నీ 50 నుంచి 100 అడుగుల కింద నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో డిపాజిట్ చేసి వాడి పర్పస్ అయిపోతానని రాలితే భూమిలో ఉండే సూక్ష్మజీవులు దాన్ని మట్టిగా మారుస్తాయి. సో మనం కూడా చచ్చిపోతే భూమిలో వేస్తే మన మినరల్ ఏంటి? కాల్షియం. మన ఎముకలన్నీ కరిగిపోయి మట్టిలో కలిసిపోతాయి.
సో మట్టిలో అన్ని మినరల్స్ ఉన్నాయి, అందుకని అడవుల్లోకి పోయినప్పుడు కొంచెం మట్టి తినండి, ఏం కాదు. సీరియస్ గా అడవిలో మట్టి హైదరాబాద్ లో ఇది కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కాదు నేను చెప్పేది, అడవిలో నిజంగానే తినండి అబ్బా, మంచి బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో, ఏం కాదు. నేను తిన్నా అందుకని చెప్తాను, తినండి. సో వాటర్ కి మినరల్స్ ఈ మట్టిలో నుంచి వర్షం పాస్ అయినప్పుడు ఎర్రగా నీళ్లు కరిగి వచ్చేది మినరల్స్. దాంట్లో 2 రకాల మినరల్స్ ఉంటాయి, ఒకటి వచ్చి సాల్యుబుల్ మినరల్స్, ఒకటి ఇన్సాల్యుబుల్ మినరల్స్. సో సాల్యుబుల్ మినరల్స్ అన్ని కరిగిపోయి మీకు చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ ఎర్రగా ఉంటాయి చెరువు నీళ్లు, తర్వాత కొన్ని రోజులకి నార్మల్ అయిపోతాయి. సో సాల్యుబుల్ మినరల్స్ అన్ని కరిగిపోయి లవణాలన్నీ దాంట్లోకి వస్తాయి, అవి మినరల్ వాటర్, రియల్ ఒరిజినల్ మినరల్ వాటర్. చెరువు నీళ్లు, నది నీళ్లు, ఫ్లో అయిన నది నీళ్లు, ఫ్లో అయి వచ్చి చెరువులో డిపాజిట్ అయిన నది నీళ్లు, అవి తాగితే సూపర్. కానీ ఇప్పుడు ఏం చేస్తాం మనము, నదుల్లోకి రాత్రి పోయి కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి ఎత్తుకొచ్చిన అవి ట్యాంకర్లు తీసుకొచ్చి వదిలేస్తా ఉంటారు. నేను చూసిన ఊర్లో కోళ్ళు అన్ని కోసిండే పేగులు, చెత్త చెదారం అంతా ఎత్తుకొచ్చి సంచులు ఎత్తుకొచ్చి నదిలో వేస్తా ఉంటారు. చచ్చిపోయిన శవాలను అర్థం కుళ్ళితే నదిలో వేస్తా ఉంటారు. ఊర్లో ఉండే చెత్త చెదారము, ట్రాక్టర్లు, బట్టలు ఉతికేది, గుడ్డలు ఉతికేది, ఊర్లో డ్రైనేజీలు, ప్రతి ఊరు డ్రైనేజ్, హైదరాబాద్ డ్రైనేజ్ అంతా కృష్ణానదిలో కలుస్తా ఉంది, మంజీరాలో కలుస్తా ఉంది. మన మీద షేవింగ్ చేసుకొని నీట్గా ఉన్నాము, నీళ్లు గాలి అంతా మటాష్. సో అవన్నీ అంత పొల్యూట్ చేస్తాం కాబట్టి ఆ రియల్ మినరల్ వాటర్ తాగలేకుండా ఉన్నాం. అందుకని మీ విలేజెస్కి పోయి కొండ మీద పడిన నీళ్లు ఫ్లో అయ్యి వచ్చి మీ చెరువులోకి వచ్చిన నీళ్లు, చెరువుని అందరినీ విలేజెస్ అందరూ పెట్టుకొని అయినా చెరువు కాపాడంటారు ఆయన, దాంట్లో మీరు మట్టి వినాయకుని విగ్రహాలు వేయండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు ఇవన్నీ వేయొద్దంటారు ఆయన అని చెప్పి ఊర్లో చెత్తను కలపకుండా చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మీకు మంచినీళ్ళు వస్తాయి, అద్భుతంగా ఉంటాయి మంచినీళ్ళు. సో అవి మినరల్స్ కలిసి ఉంటాయి కాబట్టి అవి ఆల్టర్నేటివ్ వస్తుంది. అప్పుడు వెన్ యూ యాడ్ మినరల్స్ ద వాటర్ బికమ్స్ ఆల్కలైన్. మనం ఏంటి మట్టితో మినరల్స్ వస్తాయంటాడు. సో మీరు మట్టితో ఇటుకలు చేసి ఇటుకల్లో ఫ్లో చేస్తే ఆరో వాటర్ని మీరు ఆరో వాటర్ వాడుతూ ఉంటారు అందరూ, మినరల్ లెస్ వాటర్ని దాన్ని మినరల్ వాటర్ అంటా ఉన్నాం. మళ్ళీ తమాషగా మినరల్స్ లేని వాటర్ని మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినాను అంటాడు. ఒరే నువ్వు తీస్తా ఉండేదే మినరల్స్ని, దాంట్లో మంచి మినరల్స్ చెడ్డ మినరల్స్ అన్ని పోతాడేలే, చెడ్డ కూడా చాలా ఉన్నాయి, లెడ్, ఆర్సనిక్, హెవీ మెటల్స్, చాలా చెత్తంతా ఉంది, కలర్స్, పిగ్మెంటెడ్ కలర్స్ అన్ని ఉన్నాయి, భయంకరమైన కెమికల్స్ అన్ని ఉన్నాయి, దాంతోపాటు మంచి మినరల్స్ పోతా ఉన్నాయి. సో వాటిని ఏం చేయాలా, ప్రకృతంలో మేము ఏం చేస్తాము, ఇటుక ముక్కలు వేస్తాం, చేతితో హ్యాండ్ మేడ్ బ్రిక్స్ చేసిన ఇటుక ముక్కలు, అది మట్టి కదా, అడవుల్లో ఉండే మట్టి. సో దాంట్లో ఉండే మట్టిలో ఉండే ఫ్లో అయ్యే మినరల్స్ తో పాటి సున్నపురాళ్ళు వేస్తాం, పిడుగురాళ్ళ, కడప సున్నపురాళ్ళు దొరుకుతాయి, అది పెద్దోళ్ళు వాడే సున్నమే, తాంబూలం వేసుకుని కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇసుకలో పంపిస్తాం, ఇసుకలో పోయినప్పుడు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది ఏదైనా సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్లో కర్ర బొగ్గుల్లో పాస్ చేస్తాం, అవి చెడ్డ బ్యాక్టీరియాని, ఏదైనా వైరస్ని, కొంచెం బ్యాక్టీరియాలని, సెడిమెంట్స్ని పట్టేస్తాయి, ఓడర్స్ని అన్ని పట్టేస్తాయి. సో పైన కర్ర బొగ్గులో, దాని కింద ఇసుక, దాని కింద ఇటుక ముక్కలు, దాని కింద సున్నపురాళ్ళు, ఇది ఫ్లో చేస్తే వాటర్ ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ప్రకృతిలో అదంతా యూట్యూబ్లో ఉన్నాయి, చెప్పేసిన వివరణ చేసుకోవచ్చు. సో ఆల్కలైన్ వాటర్ అనేది మన చెరువులోకి వచ్చిన నీళ్ళే, ఫ్రెష్గా వచ్చిన రెయిన్ వాటర్ కూడా అసిడిక్గా ఉంటుంది, యాసిడ్లు ఏమి ఉండవు, బట్ వాటర్కి మినరల్స్ చేస్తే అటైన్స్ అసిడిటీ బై ఇట్ సెల్ఫ్. సో మీరు ఓన్ హౌస్ ఉంటే రూఫ్ టాప్ వాటర్ని స్టెయిన్లెస్ స్టీల్ SS304 పైపులతో ఫ్లో చేసి దాన్ని సిమెంట్ తొట్టి కట్టుకొని దాంట్లో జిగ్జాగ్ ఫ్లోలో ఈ సున్నపురాళ్ళు, ఇటుకలు, ఇసుక, కర్రబొగ్గులు వేసి దాంట్లో ఫ్లో చేసి కింద ఒక సంపుకి 5000 లీటర్స్ సంపు, చిన్న సంపు, మీరు లీటర్ గుంతలాగా ఇంకొక సంపు కట్టుకుంటే ఓ 7000 లీటర్స్ పెట్టుకుంటే 350 డేస్కి 20 లీటర్స్ పర్ డే లెక్కన డ్రింకింగ్ అండ్ కుకింగ్ వాటర్ని ఆల్కలైన్ మినరల్ రిచ్ విరాట్ కోహ్లీ తాగే వాటర్ని మీరందరూ తాగి మీ మోకాళ్ళ నొప్పులు ఇవి లేకుండా తాగొచ్చు. మనం ఇప్పుడు తాగి RO నీళ్ళు తాగితే ఏమైతా ఉంది, అది అసిడిక్గా ఉన్నాయి, మీ బాడీ ఆల్కలైన్గా ఉంది, 7.3 pH మీ బాడీ. సో అసిడిక్గా ఉండే వాటర్ పోతే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మీ బాడీలో ఉండే కాల్షియం అనే మినరల్స్ని లాక్కుని దాంట్లో పంపించి న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ వచ్చేదని వన్ ఆఫ్ ది రీజన్ RO వాటర్. ఎక్సర్సైజ్ లేకుండా పోవడం రెండోది, చెత్త ఫుడ్ తినడం మూడోది, మొబిలిటీ లేకుండా ఉండేది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆల్కలైన్ వాటర్ చేయాలంటే మీరు రెయిన్ వాటర్, రూఫ్ టాప్ వాటర్ పెట్టుకొని సున్నపురాళ్ళు పంపించి ఎత్తి పెట్టుకొని
10 ఏళ్ళు వాడండి, నో ప్రాబ్లం. ఎప్పుడు సన్లైట్ పడదో వాటరు అప్పుడు చెడిపోదు, పురుగులు రావు, దాంట్లో దాంట్లో కలర్ మారదు, ఏవి మారకుండా అట్లే ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్టర్నేటివ్. మీరు ఇవన్నీ యూట్యూబ్లోకి పోయేసి ప్రకృతివనం వాటర్ ఫిల్టర్ అని కొట్టినా, మేము అట్లా చేయలేని వాళ్ళకి ఒక చిన్న వాటర్ ఫిల్టర్ చేసినాం, అది కూడా మీకు వాట్సాప్లో పెట్టినాం, ఎట్లా చేసుకోవచ్చు అని మీరే చేసుకోవచ్చు. ఓన్ హౌస్ ఉంటే అందరూ SS304 పైపులు వేసుకొని కట్టుకుంటే సంపు. మీ నెక్స్ట్ జనరేషన్లకి మీ నదుల్ని సేవ్ చేసి నదుల్ని మంచినీళ్ళుగా చేసేది చాలా కష్టమైన పని ఇనిషియల్గా. అది జరిగితే వీ హోప్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ మీరు రూఫ్ టాప్ వాటర్ని, మీ ఇంటి వాటర్ని మీరు ఆల్కలైన్ చేసుకొని ఒక చిన్న తొట్టి కట్టుకొని, మీకు దానికి 50-60 వేలు ఖర్చు కావచ్చు, పర్మనెంట్ సొల్యూషన్. అట్లా చేయగలిగితే అద్భుతమైన మంచినీళ్ళు తాగుతారు. కిటికీలు తీసి దోమతెర కట్టుకుంటే అద్భుతమైన మంచి గాలి పీల్చుకుంటారు. అరికలు సామలు పొద్దున్న తిని సాయంత్రం జొన్న రొట్టె తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మా మీటింగ్లు అవసరంలే, ఏ గురువు లేడు, ఎవరు చెప్పేది అనవసరము. ఎవరన్నా మేము గురువు నా చెప్పింది నా ఈ కషాయాలు ఆకాశాలు అని చెప్తే వాడికి ఏం తెలియదు అని మూర్ఖుడు అని అర్థం. వాడు చాలా సింపుల్ గా మీరు ప్రతి వాళ్ళది వినండి, కానీ మీరు చెప్పింది కూడా మీ పొరపట్టింది కూడా చెప్పండి. బుద్ధుడు ఏం చెప్పినాడు? బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. మేము చెప్పింది కూడా వినండి, మీ పొర కూడా పెట్టండి. ఇప్పుడే నాకు చాలా పొద్దు నుంచి చంపినావు, చూడు పులిహార చేశారు పొద్దు తిను అని మైండ్ చెప్తా ఉంది. తినాలి కదా, మీటింగ్ అయిపోయినా కదా, ఏం కాదు. సో అయితే సార్, మనకి అంటే హెల్త్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, కానీ మీరు యాజ్ ఎ పర్సన్ కూడా చాలా మాకు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ సార్. సో మీ ఎనర్జీ కానీ, మీరు మీరు చేసే పనులు కానీ, ఇవన్నీ మాకు చాలా మోటివేషనల్ గా ఉంటుంది. సో మిమ్మల్ని ఈ జర్నీలోకి తీసుకొచ్చిన సంఘటన కానీ, విషయం కానీ, మీరు ఎలా స్టార్ట్ అయింది సార్? సుభాష్ పాలేకర్ వెనకంటే ఇది విన్నప్పుడు నేను అంటే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మీరు గమనించాల్సింది ఏమంటే, మీకు ఈ లైఫ్ స్టైల్ కంటే డిఫరెంట్గా ఉండాలని కదా జీవన విద్యలోకి వచ్చారు మీరందరూ డిఫరెంట్ థింకింగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఆల్రెడీ ఉన్నాం. లేకపోతే ఎందుకు ఈ టైంలో పడుకొని గురకబెట్టి నిద్రపోకుండా మీరందరూ అలర్ట్ గా 100 మంది ఎందుకుంటారు ఇక్కడ? సో మీకు మారాలని ఉంటే ఏదో ఒక టూల్ ద్వారా మారుతారు మీరు. అది మీ తాత కావచ్చు, మీ ఊళ్ళో రైతు కావచ్చు, పాలేకర్ కావచ్చు, డాక్టర్ బిఎంఏ కావచ్చు, అబ్దుల్ కలాం గారు, ఎవరో తీసుకుంటారు. బట్ మీ ఇంటెన్షన్, అందుకని ఫస్ట్ మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలి ఫర్ ద థాట్ దట్ యూ హ్యావ్ గాట్ అండ్ ఫర్ ద ఎనర్జీ దట్ యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ టు రిఫార్మ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోండి. ఎవరు అట్లా ఉండి నేను ఆయన వల్ల అయినాను, ఆయనకి అట్లేం అవసరం లే. ఎందుకంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఓపెన్ టు ద యూనివర్సల్ కాన్షియస్నెస్, నువ్వు డిఫరెంట్ గా ఉంటావు. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పినారు? ఎవరిని ఫాలో కాదురా స్వామి, నీ ట్రూత్ అనేది ఎండ్లెస్ పాత్, నీ దారిలో నువ్వు పో. నాది నా పాత నీ దాంట్లో పోయి ఆ కాళ్ళు కాళ్ళే అనేది ఎందుకు? నువ్వు నీ దారిలో పోయి ముళ్ళలో నడుచుకుంటా పోయి ఇంకా అద్భుతంగా అవుతావేమో, ఎవరికి తెలుసు. సో ఎవరిని ఫాలో కావద్దు అన్నాడు. అంటే ఎవరు ఫాలో కానక్కర్లే. చాలా మంది గురువులు అనుకునే వాళ్ళు వాళ్ళ తప్ప వేరేది వినేదానికే శివ అంటారు. శిష్యుడు ఏదైనా చెప్పాడు అనుకో, సార్ ఇది కదా గురూజీ అని, శివ అంటాడు. ఒరే వినరాడు ఆయన, గురూజీ శిష్యుడు చెప్తే కూడా విన్నాడు ఆయన. ఇప్పుడు ద్రోణాచార్యుడే యుద్ధం చేసింటే అర్జునుడు ఎట్ట తయారవుతాడు? సో గురువులకి ఏముండాలా? సోకాళ్ళు గురువులు, నేను గురువు కాదు, నేను మీలాగా చాలా సామాన్యుడిని, నేను హ్యాపీగా ఉండాలనుకునేవాడిని. అల్టిమేట్ గా నాకు గురువు, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నేను ఫోకస్ ఉండాలి లేదా, ఎంతమంది వచ్చారు, ఏమి నాకు సంబంధమే లేదు. చాలా మంది గురువులకి కొంచెం ఏదైనా శిష్యుడు ఏదైనా చెప్పాడు అనుకో ఊగిపోతారు కోపం. నేను సుభాష్ పాలేకర్ తో జర్నీ చేసిన 2 years. సో ఆయన ఇన్స్పిరేషన్ పొందినాడు అనుకుంటే ఆయన ద్వారా అని అనుకోవచ్చు మీరు. దాని తర్వాత నేను 2 దేశీ ఆవులు పెట్టుకొని దాని తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టి అప్పటి నుంచి నేచర్తో కనెక్షన్ ఎంతగా పెట్టుకుంటా ఉన్నానంటే, నేను అద్భుతాలు అనుకోది, నేను ఏమి కోరుకోను. నేను నా మీటింగ్ పోయినా ప్యాంట్ మీద అంతా ఏదో ఆయిల్, ఆవకాయ మంచిగా పెట్టింది మా ఫ్రెండ్ ఇస్తే, ఆవకాయ అంటే మళ్ళీ ఫుడ్ గుర్తుకొస్తుంది. ఈ బుర్ర చూడు ఎట్లా ఆడిస్తుందో. ఆవకాయ అంటే అరే మీటింగ్ అయిపోయినాక పెడతానే ఉండరా స్వామి అని చెప్తా ఉంటే కూడా మళ్ళీ ఆవకాయ గుర్తుకొస్తుంది. ఆవకాయ పడింది ప్యాంట్ మీద. ఆయన ఎవరో ఆర్గనైజరు, సార్ ప్యాంట్ మార్చుకుంటారా అన్నాడు. ఒరే నైనా ఆవకాయ ఎవరిని అడిగితే ఆవకాయ చెప్పరా నాయనా, ఒకవేళ నేను ఇది
నిజంగానే దాంట్లో మురికి బట్టలు వేసుకుని అనుకో, వేసుకొని నా మురికి బట్టలతో మీకెందుకు, మీకు ఏమన్నా విషయం మీకు పనికొచ్చేదేమన్నా చెప్తే మీకు మీ కుటుంబ సభ్యులకి మీకు తీసుకోండి. లేకపోతే వీడు ఆవకాయ కూడా దుడుచుకోవాలా, ఏదో పనికి మాలిన ప్యాంట్ వేసుకొచ్చాడు షర్ట్ వేసుకొచ్చాడు వీడు తినేది వద్దు అనుకుంటే వెళ్ళిపోండి. అయ్యా నాకేమి, నేనే మీ దగ్గర ఫీజు తీసుకోవాలా, మీరు ఇంటి అంటారు లేదని లేదు, ఎన్ని వ్యూస్ వచ్చాయని పట్టించుకోను, నాకేం సంబంధమే లేదు కదా. ఫోకస్డ్గా ఉంటే మీరు టెన్షన్గా ఉంటారు, యు విల్ నాట్ బి హ్యాపీ యాక్చువల్లీ. మనము జీరో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, నువ్వు పట్టుకుంటే అదొకటే నీది, సస్తావు, అదే దానికి ఏం జరిగినా డ్యామేజ్ చేసి వస్తావు. అదే ప్రపంచమే నీది అనుకుంటే ప్రకృతం పోయినా జీవన విద్య ఎంసీవీకే ఉంటుంది, ఎస్డీవీకే ఏవో 100 ఉంటాయి, ఆడికి వచ్చి ఉంటే ఆడు మాట్లాడుకుంటా, ఆడు పని చేస్తా, పాత్రలు కడుగుతా, భోజనం పెడతా, తింటా ఉంటాం. ఏమవుతుంది? ఒకటి వదిలేస్తే అన్ని నీవే, పట్టుకుంటే ఏది నీది కాదు, అది కూడా నీది కాదు. చాలా మంది చూసాం పొలిటీషియన్స్ని, రాజ్యాధినేతల్ని, కంపెనీల్ని చేతుల నుంచి పెరుక్కొని బయట వేసారు అందరినీ. నువ్వే బయదాన్ని అడిగి ఉంటే అట్లనే ప్రకృతంలో ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఈ వాలంటీర్స్ వాళ్ళని పెట్టుకొని ఉంటా, ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దామా అని. వాళ్ళేంది నేను గురువు అని అనేది బాగా ఏదో తెలుసు అనుకుంటా ఉంటారు. నేను యాక్చువల్గా నాకంటే బెటర్గా ఆలోచించే వాలంటీర్స్ కూడా ఉన్నారు మా దగ్గర ఇక్కడ యాక్చువల్గా. కానీ వాళ్ళకి ఆ ఓపిక, ఆ కమిట్మెంట్ అది వస్తే 2కి లేచినా 3కి లేచినా, అన్నం లేకపోయినా అది ఎన్ని చేసినా, అట్లా నడిచి ఎక్కడంటే ఆడ పడుకున్నా, అట్లుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకు? దేశాన్ని ప్రపంచాన్ని మారితే కాదు, మీరు హ్యాపీగా ఉండేదానికి. సో అదే అండి, నేను సుభాష్ పాలేకర్ మీటింగ్ తర్వాత అయినా ఆ 2 years తర్వాత నాకు ఆయనలో కొన్ని నచ్చలా, నాలో ఉండేటి ఆయనకు నచ్చలా. సో టాటా బాబాయ్. అట్లా మీకు ఎవరినైనా దేన్నైనా ఏ వస్తువునైనా ఇల్లునైనా కంపెనీలైనా మీ భార్యాభర్తలనైనా వదులుకోకూడదు. వదులుకోకపోతే నేను సస్తాను అనుకుంటే సావద్దండి, వదులుకోండి. చాలా మంది భార్య బాధ భరించలేక, భర్త నువ్వు తట్టుకోలేక దూకి చచ్చిపోయింది. ఎందుకమ్మా? వీలైతే ఆయన చంపేయమ్మా, నువ్వు హాయిగా ఉండు, నువ్వు నీ భార్య బిడ్డలు హాయిగా ఉండండి, సంపదలు ఊరికే అంటా ఉండరు కానీ హ్యాపీగా ఉండండి. అదేదో సొసైటీ కోసం అని చెప్పి ఉండి కొట్టుకుంటా తిట్టుకుంటా అవసరంలే. ఏ ఫ్రెండ్నైనా 30 ఏళ్ళ ఫ్రెండ్ను వదులుకుంటే ఎట్లా? వదిలేసుకో, వదలకూడదు. వదిలేసుకుంటే మరోసారి ఆలోచనే వద్దు. నేనంటే ఒక ఫ్రెండ్ని వదిలేసుకున్నా, ఆయన మళ్ళీ నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ట్రై చేశాడు. నేను వద్దే వదిలేనా, హ్యాపీ, నువ్వు అసలు గుర్తు రాకపోతే నేను హ్యాపీగా ఉన్నాను, వదిలేనా అని చెప్పిన, హ్యాపీగా ఉండా. ఆయన కూడా హ్యాపీగా ఉండి, నాకే నేను ఆయన నా ఫ్రెండ్షిప్ పోయి బాధపడతా ఉన్నా లేదా అని కెమెరాలు పెట్టి నేను చూడడం లేదే. నువ్వు హ్యాపీగా ఉండు, లేదు నువ్వు బాధపడతా కూడా ఉండు, నాకు సంబంధమే లేదు. నేను బాధగా ఉండాను, నీ ఫ్రెండ్షిప్ లేకపోతే అంటే సావు, నేనేం నా ఫ్రెండ్షిప్ వద్దనుకుంటా ఉన్నా. అంటే నా హ్యాపీనెస్ ని నిన్ను సంతోషంగా పెట్టేదాన్ని నేను కాంప్రమైజ్ కాను. యు డై ఇఫ్ యు వాంట్. నేను చచ్చిపోతానంటే చచ్చిపో, వై షుడ్ ఐ కాంప్రమైజ్ ఫర్ యువర్ హ్యాపీనెస్? లెట్ ఇట్ బి వైఫ్ ఆర్ హస్బెండ్, చైల్డ్, వాట్ ఎవర్, ఫ్రెండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ వాంట్ టు బి హ్యాపీ అల్టిమేట్లీ. దట్ ఈస్ ద SDKS ఏందో అది మీది, వాట్ ఎవర్. సుమన్. ఎస్ సార్, చాలా నీట్, ఐ మీన్ బాగా చెప్పారు సార్. సింపుల్ గా గ్రౌండెడ్ గా ఉండడము, హెల్దీగా ఉండటం, తినడము, ఎంజాయ్ చేస్తూ ఉండడం, లైఫ్ ఇస్ ద కీ ఎసెన్స్ ఆఫ్ లైక్ అందరం కోరుకునేదే అది, కానీ అందుకు అందరం సాధించలేకపోతూ ఉంటాము. మిమ్మల్ని చూస్తుంటే బాగా ముచ్చటేస్తుంది సార్. ఎందుకంటే ఈ సిటీలో ఇళ్ళకి అటాచ్ అయిపోయినారు. అదేమో 4 కోట్లు 10 కోట్లు ఉంటుంది. అరే 10 కోట్లు ఇంట్లో ఎందుకు చచ్చిపోయేది? ఊరికి వచ్చి హ్యాపీగా ఓ 10 మందితో రోజు మాట్లాడుకుంటా, ఈ కూర ఆ కూర 3 కూరలు తెప్పి నీ కూర ఒకటి ఇస్తే 4 కూరలు వస్తాయి. 4 కూరలు తిని జాలీగా చచ్చిపోవచ్చు కదా ఆయన. అది బాడీకి ఇచ్చేసి, అక్కడ సిటీలో చాలా డిమాండ్, 2 లక్షలు వస్తుంది. ఈడ ఊర్లో ఎవరింట్లో ఉంటే నీకు 10,000 ఇస్తాడు, అమెరికాలో ఉంటాడు, ఆ ఇల్లు మెయింటైన్ చేస్తే వాడిస్తాడు నీకు. అయ్యా చచ్చిపోండి. అట్లా అటాచ్మెంట్ లో ఉండరు, వదలలేకుండా ఉండరు. ఆ జాబులో వచ్చే 2 లక్షలతో ఈఎంఐ, 30 లక్షల కారు, 2 కోట్ల ఇల్లు, ఈఎంఐ. అమ్మా ఈఎంఐ లేకపోతే చచ్చిపోతారు, టెన్షన్ అయిపోతుంది. అందుకోసము అట్లా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రకృతంలో అటాచ్మెంట్ లో లేను. ఈ నెల 15 రోజులు తిరుగుతా ఉంటా, వద్దనుకున్నా. అదో మీరు రేపు ఇంకాడికి పోవాలా, మహిళా యూనివర్సిటీ, పద్మావతి, ఏమి లేదు నాయన, సింపుల్ గా ఉంటారు. 4 జతలు ఉంటే 5వ జత వద్దనుకుంటే హ్యాపీగా ఉంటారు.
ఒక మంచి మీల్ తినేసి ఆ తిన్నింట్లో కూడా పాత్రలు కడిగేసి బాత్రూమ్ కడిగేసాం అనుకో, అప్పు కూడా తీరిపోయినా వాళ్ళ ఇంట్లో పెట్టినట్టు ఫీలింగ్ కూడా ఏముండదు కదా మనకి, హాయిగా ఉండొచ్చు. అంతే జీవన విద్య అంటే, సింపుల్ గా బతకడము, గ్రౌండెడ్ గా ఉండడము, అంతే. బాగుంది సార్. సో అయితే మనతో పాటు ఇక్కడ దగ్గర ఆల్మోస్ట్ 135 పార్టిసిపెంట్స్ ఉన్నారు సార్. సో మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. వాళ్ళు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదామా అని చాలా వెయిట్ చేస్తున్నారు. అంటే నాదంతా విన్నాక ఒరే ఇంత సింపుల్ గా ఇంత బేవార్స్ గా బతికేస్తాడు వీడు, ఏడో చెట్టు కింద రైల్వే స్టేషన్ లో పడుకోనో ఏదో తినో, ఇంకేముంది మీ దగ్గర అని ఏమి లేదనుకొని తెలుసుకునేసి ఏమి క్వశ్చన్ అడగకూడదు. అది ఏముండాలా, పొద్దున్నే రాగి ముద్ద, సాయంత్రం జొన్న రొట్టి, అన్నయ్య వాడు కూడా పొద్దున వేయడము. నీకు 10 మామిడి పళ్ళు వచ్చినాయి, 2 తిన్నావు తృప్తి అయిపోయింది, 8 ఇచ్చేసేయాలి అంతే. ఇంతే బా టెక్నిక్. 4 షర్ట్లు కూడా 5వ షర్ట్ వద్దు, అదే టెక్నిక్. అండ్ మీ ఇంట్లోనే చీరలు కొంటా ఉంటారు, ఎగరతా దుక్కుతా ఉంటారు, వాళ్ళు చూసి ఏమి నిలపద్దు, నవ్వుకుంటా ఇట్లా చూసి మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడు చూసి నవ్వుతాడే, అటు నవ్వుకుంటా ఉండు, హ్యాపీగా ఉంటావు అంతే. దానికి అజిటేషన్ అయిపోయి అయ్యో వీళ్ళు మారలా వాళ్ళు మారలా అనుకుంటా ఉంటే కొద్దిగా టెన్షనే. అది కొంచెం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రతిధ్వనికి వచ్చినా నేను మా మదనపల్లి ఇల్లు ఉంటుంది, అక్కడికంటే ఇక్కడ నాకు పీస్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఇట్లాంటివన్నీ చాలా తక్కువే, ఆయన అవే నాకు ఎక్కువ అనిపిస్తాం. నీళ్ళు తక్కువ వాడమంటాము, ఓకే అందరూ బాత్రూమ్ పోయినాక ఒకేసారి గంట తర్వాత ఫ్లష్ చేయొచ్చు కదా అంటారు. నేను చెప్పింది మంచి టెక్నికే కదా. ఇప్పుడు ఇంట్లో భార్య భర్త పిల్లలు ఉంటారబ్బా, వాళ్ళందరూ మోషన్ కూర్చుంటారు, ఫ్లష్ చేయొద్దండి. గంట తర్వాత ఒకటే ఫ్రెష్ నీట్ కడిగేసేయండి, ఫ్రెష్గా పెట్టండి, అంతే కదా. దానికి విసుక్కుంటే ఎట్లా, ఇట్లా భయంకరమైన ఆలోచనలు వస్తాయి నీకేంది. నాకు వచ్చేది మంచి ఆలోచన, నాకు నమ్మకము. నీకు భయంకరమైన నేనేం చేసేది, నీళ్ళు లేవు కదా, దానికి కరెంటు ఖర్చు, కోలు, బర్నింగ్, పవరు ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, ఎందుకు ఆలోచించరు. ఓ స్టీల్ బాటిల్ పెట్టుకొని పోండి పెళ్లికి, అది తాగండి, ప్లాస్టిక్ బాటిల్ కొనొద్దు, టిష్యూ వాడద్దు, ఖర్చు పెట్టుకోండి, అట్లా పులిమేయండి. వాసన చూసి షర్ట్ స్మెల్ కొట్టలేదు అనుకో, 3 రోజులు వాడండి, ఏమైతుంది, రోజు కట్టాలనా కొత్త బట్టలు, కొత్త ఇవి చీరలు. ఆ చీరలు కూడా వీళ్ళు వాష్ చేసేమిలా, చెమట పట్టిన చీరలన్నీ ఎండకు ఫ్యాన్కి ఆరబెట్టి అట్లే మడబెట్టి అట్లే లోపల పెట్టింటారు. పెళ్లి కట్టిన చీర చచ్చేటప్పుడు లోపల ఒకసారి కడతారు, అంతే. ₹1,00,000 డెడ్ ఇన్వెస్ట్మెంట్, బంగారు డెడ్ ఇన్వెస్ట్మెంట్. గానుగ నూనెలు వాడండిరా, మామిడి పండు కొనంటే ₹100 అంటే అంటారు. మనకు బంగారు గానం మీద పెట్టి చాలా ప్రేమగా బంగారు గాజులో ఉంగరాలు చేసుకుంటాం కదా, అవి కానీ చచ్చిపోయినప్పుడు అవి రాకపోతే చేతులు ఎర్రగొట్టి బయట తీసి లోపలేస్తారు, మనకు తెలుసా. అవి ఎందుకు మనకి, ఒక గాజు అమ్మేస్తే 5 ఏళ్ళు తినొచ్చు మామిడి పళ్ళు. హాయిగా మంచి ఫుడ్కు, ఆరోగ్యం కోసము మంచిగా టూర్కి పోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర పోండి, మీ దగ్గర పనిచేసే వాళ్ళకు 10,000 ఇవ్వండి, అడిగిన వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి ₹10 ఇవ్వండి, ఏం కాదు. నేను ముందు తమాషగా ఏదో చిన్నప్పటి నుంచి చెప్పింటారు కదా మనకి, అడుక్కోకుండా ఏమి కాళ్ళు చేతులు బాగుంటాయి అడుక్కుంటా ఉండవే, ఇది అది కిందకి పైకి చూసేది. అంటే నువ్వు ఇచ్చే రూపాయి కోసం వాడికి కాళ్ళు పోవాలా. అందుకని ఓ డిసిషన్ తీసుకున్నాను, అబ్బా ఎవడన్నా అడగని ₹5 ఇద్దాం అనుకున్నా కొన్నేళ్ల ముందర, ఇప్పుడు ఎవరన్నా అడగని ₹10 ఇచ్చేస్తా. వాడు మంచా కాదా, చెడ్డనా, ముసిలా, ముతక, జెండరా కాదా, ఏం సంబంధం లే. అట్లా ₹10 నోట్లు పెట్టుకొని ఉంటా, ఒకసారి అయిపోతాయి, 20 కూడా ఇచ్చేస్తా, 50 ఉంటే ఈయను చూద్దాం. మీరందరూ పూజలు చేసి దేవునికి నాకు ₹50 కూడా ఇచ్చేసే శక్తిని తెప్పిస్తే. సార్ ఇవాళ ఒకటి మాట్లాడచ్చా? సో అది ఓకే. శ్రీ గారు ఒక్క నిమిషం అండి, మనం లైన్ లో చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కదా, సో లెట్స్ గో 1 by 1. సో నాకు ఇక్కడ ఫస్ట్ శివలక్ష్మి గారు కనిపిస్తున్నారు. శివలక్ష్మి గారు మీరు ఏమైనా క్వశ్చన్ అడగాల అండి ప్రసాద్ గారిని? మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ఒక్క నిమిషం. I'm a biggest fan of Prakriti Vanam Prasad sir. Recently I visited your shop and got few items also. And recently just knee pains starting sir. 35 age knee pains started. ఓకే knee pains started. వినపడింది. మీరు
నీ పెయిన్స్ ముఖ్యంగా ఏ పెయిన్స్ అయినా చాలా జాగ్రత్తగానండి అందరూ. మీ ఒక్కరి కోసమే కాదు, ఇది మొత్తం మీ అందరి కోసము. ఎనీ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నడుము నొప్పులు, స్పాండిలైటిస్, మెడ నొప్పులు, చేతులు పీకేయడము, మోకాళ్ళ నొప్పులు, ఎన్ని రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ డిటీరియేషన్ ఆఫ్ బోన్స్. ఆ బోన్స్ డిటీరియేట్ అయినప్పుడు అవి మధ్యలో రప్చర్ అయ్యి, ఎవరితో మ్యూట్ చేయాలి, అది గుద్దుకొని వాటిలో మధ్యలో ఉండే నరాలన్నీ వస్తే మీకు రకరకాల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నర్వ్స్ నమ్నెస్లు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ పెయిన్ కి జాయింట్ మీద లోడ్ తగ్గించాలంటే ఫస్ట్ బరువు తగ్గాల. సో పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రం జొన్న రొట్టె, సేమ్ ప్రిన్సిపల్, ఆవు వ్యాసం లాగా. రెండోది ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్ లో కొట్టండి. ప్రకృతివనం ఎక్సర్సైజ్ అని కొట్టండి. నువ్వు కొట్టు ప్రకృతివనం ఎక్సర్సైజ్, ప్రసాద్ లేకుండా కొట్టు చూస్తుందేమో. ప్రకృతివనం ఎక్సర్సైజ్ అని కొట్టండి, వస్తుంది. దాంట్లో 7 ఎక్సర్సైజ్, 7 ఎక్సర్సైజ్ అని చెప్పిన, నాది కాదు. డాక్టర్ శ్రీనివాసన్, ద గ్రేట్ ఆర్థోపెడిక్ డాక్టర్, నవ్ ఈ 75, నాకు 35 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన ఎక్స్రే కూడా ఇటు చూసి అవసరం లేదంటే అవసరం లేదని చెప్తాడు. వెరీ ఎథికల్ డాక్టర్. ఆయన దగ్గరికి 100 మందిని పోయినా, నేను కూడా పోయినా నాకు అవసరమైనప్పుడు. ఆయన చెప్పిన 7 ఎక్సర్సైజులు మొత్తం బాడీకి మీరందరూ చేయండి, రాకుండా ఉంటాయి. వచ్చిన వాళ్ళకి చేస్తే పోతుంది. రాలే, కిందకి చూడు, కింద చూడు, ఇంకా కింద, ఇంకొంచెం కింద వస్తా ఉంది. ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ కూడా అదే వస్తుంది, కూడా చూడు. ఇప్పుడు ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ అట్లే వచ్చేది చూడు. సో ప్రకృతి ఎక్సర్సైజ్ కొడితే ఇక్కడ ఒక వర్డ్ తీయేస్తా ఉంటాను నేను. చూడు ఎంత కాన్షియస్ గా ఉన్నాను నేను. ఓహో, ఓకే. ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొడితే ఫస్ట్ వస్తుందంట వీడియో. ప్రకృతి వనం ఎక్సర్సైజ్ అని కొడితే 3వ వస్తుందంట. ఎంత స్పీడ్ ఉన్నాను చూస్తా. నా ఏజ్కి కాన్షియస్ గా ఉండాలా. మీరు ఆ ఎక్సర్సైజ్ చేస్తే 100%. తమాషా ఏం తెలుసా, 91లో నాకు మోకాలు నొప్పి వచ్చింది, రైట్ లెగ్. ఎక్స్రే తీసినాడు డాక్టర్ శ్రీనివాసన్. రైట్ లెగ్ లో కొంచెము వేర్ అండ్ టేర్ చూడు, ఎక్స్రేలు పాస్ అయినాయి చూడు, చూపించాడు. ఈడ లెఫ్ట్ లెగ్ తెల్లగా ఉంది అంటే ఎక్స్రేలు పాస్ కాల, ఆ రైట్ లెగ్ డార్క్ ఉంది అంటే ఎక్స్రేలు పాస్ అయినాయి. 91. ఇప్పుడు 33 years తర్వాత నేను 10 kilometers నాన్ స్టాప్ రన్నింగ్ చేయాలి, నో పెయిన్. ఎక్సర్సైజ్ చేసుకుంటా. అది రోజు చేయను, నేను కూడా దొంగే. నెలలో 5-6 రోజులు చేస్తా ఉంటే నొప్పులు లేవు కదా. చేయడు మనిషి మొద్దునాయలు, లేజినాయలు. ఆ లేజినెస్ అనేది పట్టుకొని రెడీగా ఉంటుంది, నేను ఎప్పుడు తొక్కాలని. మమ్మల్ని కూడా ఏం స్పేర్ చేయదు అది. అయిందా? సో ఎక్సర్సైజ్, మోకాళ్ళు నొప్పులు లేవు. సో ట్రస్ట్ ఇన్ మీ, గట్టిగా మోకాళ్ళు ఆ 2 ఎక్సర్సైజ్ చేయండి, అన్ని ఎక్సర్సైజ్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండే వాళ్ళకి రాకనే చేస్తే రాకుండా ఉంటాయి, వస్తున్నాక చేస్తే పోతాయి. నాకు పోయింది మీకు పోతాయి. దాని కింద కామెంట్స్ చదవండి. 1 million చూసినారు. అదే ఎక్సర్సైజులు 2గా చేసి పెట్టాడు ఆయన, యూట్యూబ్ ఆయన, నాది కాదు కదా. సో దాన్ని ఇది 1.2 million, అది 1 million. ఇంకా షార్ట్స్ ఫేస్బుక్లో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకు పోయినాయి కాబట్టి. కానీ మనకేమి 230 కౌంట్ ఉండేట్టుగా డాక్టర్ దగ్గర తీసుకొని పెద్ద హాస్పిటల్కి పోయి 3 రోజులు అపాయింట్మెంట్ తీసుకొని ఆ చెరుకుని మిషన్లో పెట్టినట్లు లోపల సిటీ స్కాన్ మిషన్లోకి పోయి స్కానింగ్ తీసి ఇంత పెద్ద బుక్ పెట్టుకొని చూడు, నీకు L4 L5 స్పాండిలైటిస్ సెరింగోమిలియా అనే వర్డ్స్ అని నేర్చుకొని నాకు బాగాలేదు చెప్పుకుంటా, దానికి ఇంజెక్షన్లు, ఆపరేషన్లు, మందులు, మాత్రలు విడిపోతాడు. సో మీరు ఆ ఎక్సర్సైజ్ సీరియస్గా చేసి బరువు తగ్గి బాగా వాకింగ్ చేసి చిన్న చిన్న వాటికన్నిటికీ కార్లు వాడకుండా, బండి వాడకుండా మీ D3ని, మీ బోన్ డెన్సిటీని పెంచుకొని ఆస్టియోపోరోసిస్ ఓల్డ్ ఏజ్లో రాకుండా మీకు చూసుకొని నువ్వుల నూనె పూసుకొని బాడీ అంతా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎండలో బాగా 1 hour కూర్చోవాలి. ఎన్ని గంటలకు? బాగా మెట్ట మధ్యాహ్నము హైదరాబాద్లో 1 గంట కూర్చోండి, చాలా మంచిది. కానీ మీరు భయపడిపోతారు, ట్యానింగ్ అయిపోతామని చెప్తా ఉండే, ఊరికి జోకేస్తా ఉండాలి. అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి 2 గంటలు కూర్చోవాలి, 1 గంటన్నా. పర్టికులర్గా ఈ మహిళలు, నొప్పులు ఉండేవాళ్ళు, ఆస్టియోపోరోసిస్ ఉండేవాళ్ళు, బోన్ డెన్సిటీ తక్కువ ఉండేవాళ్ళు నెలకోసారి అందరూ చేయాలా, వారానికి 1 రోజు చూసుకుంటే సూపర్. D3 నాకు 29 ఉండింది ఎప్పుడో, సంవత్సరం ముందర. నూనె పూసుకొని పరిగెత్తినా, ఎండలో షర్ట్ పేసి పరిగెత్తినా 69, ఇప్పుడు 70 మ్యాక్సిమం. 69 నాకే ఆశ్చర్యం వేసింది. ఏమి D3 మాత్రలు తినే రాదు, ఏమి నేను 10 రోజులు తిన్నా ఎప్పుడో 2 ఏళ్ల ముందర. నాకు ఇష్టపడక నిలిపేసి షర్ట్ ఇప్పేసి పరిగెత్తడము. KBR పార్క్ లాస్ట్ వీక్
షర్ట్ పేజ్ పరిగెత్తిన, కొంతమంది గుర్తుపెట్టి సార్ సార్ అన్నారు, నవ్వేసి పరిగెత్తిన, మళ్ళీ నిలబెట్టి ఎందుకు నాకు బాధ, నవ్వేస్తే వెళ్ళిపోతే అయిపోయా, ఎందుకు షర్ట్ వాళ్ళకు తెలుసు D3 పడితే పడుతుంది, నేను పరిగెత్తిన, నాకు ఎవడు అనుకుంటే నాకేమి అట్లా. సో D3 బాగా రావాలంటే నూనెను పూసుకోవాలా, పొద్దులేస్తాను ఇంత కొబ్బరి నూనె, పారాషూట్ కాదు, గానుగులు ఆడిచిన కొబ్బరి నూనె తాగండి, 2-3 స్పూన్లు లెక్కే ముద్దు అంత తాగండి. అందరూ రాగి జావా 2 గ్లాసులు తాగాల మినిమం. ఆర్గానిక్ బెల్లం వేసుకొని రాగుల్ని మీరే పిండి చేసుకోవాలా, రాగులు వేయించకూడదు, ఒట్టి రాగుల్నే పిండి చేసుకొని దాన్ని ఉడకబెట్టి రాగిదావ చేసుకొని, రాగిదావ చేయాలంటే రాగి పిండిని నీళ్ళలో వేసి కలిపేయండి, వేడి నీళ్ళలో పోసి చెప్తా ఉంటే రాగిదావ రెడీ అంతే. షుగర్ లేకపోతే బెల్లం వేసుకోండి, రాగిదావ సూపరు. 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. లడ్డు చేసుకునే టైం లేకపోతే పల్లీలు నోట్లో వేసుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకొని లడ్డు లోపలనే తయారవుతాయి. లడ్డు చేసినా మీరు నమ్మలేక తినాలి, టైం లేదు కదా, అందుకని చెప్తా ఉంటాను. ఎట్లా పట్ల మీరు నువ్వులు బెల్లము కొబ్బరి బెల్లం తినాలా. పొద్దున్నే మిల్లెట్స్ తినండి, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి, సాయంత్రము జొన్న రొట్టెలు విత్ గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందులు, పెసర్లు, వాటితో గుగ్గిళ్ళు గుళ్ళో పెడతారు కదా, అవన్నీ అంత వెజిటబుల్. మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తింటారు కాబట్టి చాలు, పెట్టి తినండి, సూపర్. 1 monthలో మీరే డాక్టర్లు అయితే నాకంటే బాగా మాట్లాడతారు. సో అది మోకాళ్ళ నొప్పులకి చూడు, నేను ఒకటి చెప్తే మహాభారతంలా కానీ చెప్తా, ఏం చేయాలా, సింపుల్గా లేదు లైఫ్, సింపుల్గా లేదు. సో ఆ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్ డైట్ మార్చి రైసు గోధుమలు తగ్గించేది ఇంపార్టెంట్. మీకు హైయెస్ట్ కాల్షియము రాగుల్లో ఉంటుంది, హైయెస్ట్ ఐరన్ బెల్లము సజ్జల్లో ఉంటుంది. సాయంత్రం జొన్న రొట్టెలు తినండి. అందరూ 5 రకాల మిల్లెట్స్ ఏం తినే పని లేదు, మీకు ఇష్టమైనవి రేట్ తక్కువ ఉండేటివి, పాలిష్ లేకుండా ఉండేటివి అరికలు తినమంటాను నేను జనరల్గా, ఎందుకంటే అరికలు టేస్టీగా ఉంటాయి. బాగా ఎండుమిరపకాయల పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి వేసుకొని అరికలు అన్నంలో బాగా నా సామిరంగా దేవుడు దిగొస్తాడు. నాకు కూడా పెట్టరానైనా కొంచెం ప్రసాదం మరి. వెంకటేశ్వర స్వామికి తెల్ల ఈ టేస్ట్ ఎవరు పెట్టరు, అక్కడ పెడితే వెంకటేశ్వర స్వామి ఈ టేస్ట్కు పడాల్సిందే. సామరవతి ఇడ్లీ పడాల్సిందే, అన్ను కొరలతో బిసి బెడబాత్ బాగా డబుల్ బీన్స్ వేసి పచ్చిబటాని వేస్తే నోట నీళ్లు వస్తా ఉండే నాకు. ఈ ఫుడ్లకి టేస్ట్గా చేయొచ్చు. జనరల్గా ఏమనుకుంటారు, మిల్లెట్స్ తింటే టేస్ట్ ఉన్నాయా, ఏడుస్తూ ఉంటారు. ఏం లేదు ఆయన, మీకు పింక్ సాల్ట్ వేసుకొని కావాల్సినంత ఫుడ్ ఫుల్గా బాగా టేస్ట్గా తినండి, ఏం బాధపడే పనిలే. ఓకే రైట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకి వెంకటరామయ్య కొమరవోలు గారు ఉన్నారు. వెంకటరామయ్య గారు మీరు అన్మ్యూట్ చేసుకుని అడుగుతారండి క్వశ్చన్. వెంకటరామయ్య గారు ఓకే. నెక్స్ట్ శ్రావణి సోలాస గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని అడుగుతారండి. మ్యూట్ అండి, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే సార్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కొన్ని కారణాల వలన తన కిడ్నీ ఇచ్చేవలసి వచ్చిందండి. ఓకే, దాని వలన ఏంటంటే ఎక్కువ ఈ ఎండల వాటిలో తట్టుకోలేకపోతుంది. ఏమైనా రెమెడీస్ కానీ మీ సూచనలు కానీ ఉన్నాయి సార్? అంటే న్యాచురల్ గా తను తట్టుకోగలిగేలాగా, ఇంకెప్పుడు ఏసీలోనే ఉండవలసి వస్తుంది, లేకపోతే ఎండలోకి వెళ్ళలేకపోతుంది. కొంచెం చిన్న చేంజెస్. మీరు చెప్పేది డోనారా రిసెప్టారా, ఎవరికి ప్రాబ్లమ్, ఎవరికి అది ఎండలో ప్రాబ్లము? నా ఫ్రెండ్ అండి, అమ్మాయి. డోనారా అని ఆమె డొనేట్ చేసిందే లేకపోతే రిసీవ్ చేసుకునిద్దా? డోనర్ అండి, డోనర్. ఓకే, అస్సలు మైండ్ లో సంబంధమే లేదు. ఫస్ట్ మీ ఫ్రెండ్కి చెప్పాల్సింది, ఆ కిడ్నీ డొనేట్ చేసిన దానికి ఎండలో తట్టుకోకుండా పోయేదానికి సంబంధమే లేదు. నాకు అట్లీస్ట్ నెలలో ఒక 10 కాళ్ళు వస్తాయి, సార్ మేము ఎండకు తట్టుకోలేకుండా ఉన్నాం సార్ అని. ఎందుకు? ఏసీలకు బాగా అలవాటైనారు. మీ ఫ్రెండ్ డొనేషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఏసీకి అలవాటు అయింది. ముందు కారులో ఏసీ, ఇంట్లో ఏసీలన్నీ. అందుకని బేసికలీ చాలా మందికి ఏసీ లేకపోతే తట్టుకునే శక్తి లేదు. కాబట్టి మీరేం చేయాలా, మీ ఏసీలు 24లో పెట్టుకోవాలా. అప్పుడు బయటకు పోయితే 35 ఉన్నా తట్టుకుంటుంది, 40 ఉన్నా తట్టుకుంటుంది బాడీ. ప్లస్ చాలా ఇంపార్టెంట్, బెల్లము నీళ్లు, ఆర్గానిక్ బెల్లం నీళ్లు క్యారీ చేయండి స్టీల్ బాటిల్లో, చల్లగా చేసుకొని. బెల్లం నీళ్ళు ఇంకేం లే, ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం కూడా ఆర్గానిక్ ఒరిజినల్ది. అది బయట పోయినప్పుడు అంతా కొంచెం కొంచెం తాతానమండి, మినరల్ లాస్ ఉండదు. ఎక్కువ సాల్ట్స్ బయట పోతే మనకు డిహైడ్రేషన్ అయితే డల్గా ఉంటాం. దాన్నే మనం బెల్లం పానకం అంటాం. కావాలంటే నిమ్మకాయ పిండుకోండి, సి విటమిన్ అంతే చేయమనండి. ప్లస్ మిల్లెట్స్ తినాల, సామలు, కొర్రలు పొద్దున్నే ఉప్పుడు తినమనండి, సాయంత్రం జొన్న రొట్టె తినమనండి,
రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, బ్రాయిలర్ కోళ్ళు, ఉమ్, కాఫీలు, టీలు ఆపేయాలి డెఫినెట్ గా. ఓకే సార్. ఏకాదశికి ఉపవాసం ఉండమనండి, ఒక రోజు ఉపవాసం. అప్పుడు ఉమ్, బాడీలో ఆటోఫాజీ అని జరిగి బాడీలోని వీక్ సెల్స్ అన్నింటినీ బాడీ క్లియర్ చేస్తుంది. మేము ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తాం, అయినా పాపం నేచర్ ఇంత దయతో మమ్మల్ని బాగా చూసుకుంటాం. మీ అందరికి బాగా చేస్తే బాగా మీకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. ఏకాదశికి ఉపవాసం ఉండమనండి. రైసు, గోధుమలు, కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా ఆపేసి బాగా దేశీయ ఆవు పాలు, మంచి గేదె పాలైనా ఫ్రెష్గా గడ్డి మేసిన ఆవు పాలు, గేదె పాలు, ఉమ్, వాటిని ఉమ్, తోడుపెట్టుకుని మీరే చిలికి దాంట్లో మజ్జిగ తాగండి, సూపర్. ఉమ్, ఓ బాటిలో మజ్జిగ, ఓ బాటిలో పానకం విత్ నిమ్మకాయ, ఇంకో బాటిలో చెరుకు రసం. చెరుకు రసం బిన్న తాగేయాలి, లేకపోతే ఫర్మెంట్ అవుతుంది. అవును సార్, వెంటనే 1 తాగాలి. అవర్లో తాగాలి. సో ఇవి తాగి పొద్దున పెడతాను మనం. ఆమె కిడ్నీ డొనేషన్ ఇచ్చిన విషయం కూడా మర్చిపోమను, హాయిగా డాన్స్ చేయమను. దానికి సంబంధమే లేదు, లెటర్ బి హ్యాపీ. ఫస్ట్ ఆమె చెప్పండి, కిడ్నీ ఇచ్చిందని సంబంధం లే, మీ లైఫ్ స్టైల్ బేసిక్ గా మీ లివింగ్ స్టైల్ మారినాయి కాబట్టి తట్టుకోలేకుండా ఉన్నారు. అవును సార్, అంటే అది అమ్మా. ఎక్కువ ఎక్కువ ఏంటి సార్, యాంటీబయాటిక్స్ చాలా హై డోసెస్ లో ఇవ్వడం వల్ల అందుకే ఇప్పుడు ఆమె యాంటీబయాటిక్స్ అయిపోయి నిలిపేసింది కాబట్టి, నిలిపేస్తారు కాబట్టి డాక్టర్ చెప్పిన రోజు వాడండి. తర్వాత నిలిపేసినాక గట్ మైక్రోబియం అందరూ వినండి జాగ్రత్తగా. నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే నేయండి, నిద్ర లేయండి దయచేసి. గట్ మైక్రోబియం అంటే మన నోట్లో నుంచి పొట్టలో అంతా గట్ మైక్రోబ్స్ అన్ని ఉంటాయి. మనకు 70 ట్రిలియన్ సెల్స్ ఉంటే 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉంటాయి. అర్థమైందా? సో ఆ మైక్రోబ్స్ బాగా ఉండాలంటే మనము పులియబెట్టిన ఫుడ్ తినాలి. సో ఈ రోజు మీరు రాగి ముద్దనో అన్నమో చేసుకుంటే దాని నీళ్లు పోసేసి పొద్దున్నే పిసుకొని అర్లీ మార్నింగ్ పొట్ట తాగినాం అనుకో, కాంతారా సినిమాలో లాస్ట్ వాడు కూడికి పోయి వాళ్ళ నాయనతో డాన్స్ చేస్తాడే, అట్లా పొట్టలో మంచి బ్యాక్టీరియాతో చంపేసినాయి యాంటీబయాటిక్స్ అవన్నీ వేసి. సో అవి పోయి పొట్ట అందరూ తాగాలి, ఇది ఆవే కాదు, ప్రతి ఒక్కరికి చెప్తా ఉండేది. సో అవి పిసుకొని మీరు దాన్ని దాంట్లో ఉల్లిపాయలు, కొంచెము ఉల్లిపాయ కావాలంటే కొంచెము అల్లము, ఇంకా వీలైతే మామిడి అల్లము, కొంచెము పింక్ సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి చిన్న ముక్కలు కోసి లేదంటే మంచి దంచేసి కలిపేసారనుకో సూపర్ ఉంటుంది టేస్ట్. అది కలపక ముందరనే ఇంకొంచెం జావని సపరేట్ చేసి దాన్ని తోడుపెట్టి ఈ రోజు ముద్దలో అది కలపండి, దానికి సేమ్ అవుతుంది. దాన్ని సూపర్ డూపర్ మీ బీటోలు పెరుగుతుంది. దాంట్లో ఇంకా మీరు పుల్లటి మజ్జిగ, నిన్నటి మజ్జిగ కలుపుకున్నారు అనుకో ఇంకా సూపర్. ఇవన్నీ చాలా సింపుల్ గా చేయొచ్చు అందరూ. నేను చెప్పేది కషాయాలకి అవన్నీ నేను చెప్పడంలే. ఇవి చేయమనండి. అమ్మాయికి ఆ మందుల ఎఫెక్ట్ అంతా డీటాక్సిఫై అవుతుంది. వారానికి ఒక రోజు ఫ్రూట్ డైట్ ఉండమనండి, ఓన్లీ ఫ్రూట్సే. ఇన్ని సపోటాలు, ఇన్ని సీతాఫలంకాయలు, ఇన్ని ఆరెంజెస్, ఇన్ని చక్కెరకేళి అరటిపండ్లు, పెద్ద అరటిపండ్లు కాదు, చక్కెరకేళి, ఈ చిన్న అరటిపండ్లు, అరటిపండ్లు, ఇంకా ఇంకా బేరికాయలు వస్తాయి, బేరికాయలు, బెర్ర అంటారు అవి, రేక్కాయలు, ఉసిరికాయలు ఫుల్గా రోజంతా అవి తినమనండి. ఏ నేచర్ క్యూర్ అవసరంలే, ఎవరికి గురు ఏ గైడెన్స్ అవసరంలే. వారానికి ఒక రోజు మీరందరూ కూడా ఫ్రూట్ డే అని పెట్టుకోండి, ఓన్లీ ఫ్రూట్స్ ఆ రోజు. ఆ అమ్మాయి 3 నెలల లోపల ఒరిజినల్ గా ఆమె 2 కిడ్నీలు ఉండేటప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటుంది, నాకంటే ఎనర్జెటిక్ తయారవుతుంది. టేక్ ఇట్ గ్రాంటెడ్ విత్ మీ. ఓకే, నెక్స్ట్. థ్యాంక్స్ అండి. శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి ఫర్ ఆపర్చునిటీ. సార్ మా అమ్మకి డయాబెటీస్ ఉంది, ఒక 7 to 8 years అయింది, డయాబెటీస్ ఉంది. సో తనకి ఏజ్ వచ్చేసి 60 years ఇప్పుడు. మా అమ్మకి ఏంటంటే రాత్రి అయ్యేసరికి నాకు ఆకలి లేదు ఉంటుంది, వీక్నెస్ అనేది చేతులు పట్టుకుంటే ఇప్పుడు ముసలితనం బక్కగా అయిపోతుంది కదా అలా అయిపోతుంది. 60 yearsకే అండ్ ఆల్మోస్ట్ 2 years నుంచి వీక్నెస్ ఉంది. అన్ని డాక్టర్స్ దగ్గర చూపించాం, ఫిజిషియన్స్ దగ్గర చూపించాం, మందులు ఎంత ఇచ్చినా కానీ వేస్ట్ ఉంది. డయాబెటీస్ డాక్టర్ మళ్ళీ హార్ట్ ఆపరేషన్ డాక్టర్స్ దగ్గర చూపిస్తే అది చిన్న వాల్వ్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంజెక్షన్స్ 3 weeks ఒకసారి తీసుకోమని చెప్పారు. అప్పటి నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే సాయంత్రం పూట రాత్రి తినేదానికి ఒక హాఫ్ చపాతీ కూడా తినలేకపోతుంది. నాకు టేస్ట్ వస్తలేదు నోటికి, అసలు ఆకలి లేదు అని చెప్పేసి తినకుండా ఉండి తెల్లారి వీక్నెస్ ఉంటుంది. ఉపవాసాలు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఆ ఉపవాసం తెల్లారి వీక్నెస్ అట్లా అవుతుంది. రాత్రిపూట మంచి ఆకలి వేసి మంచి బాడీ చినికేటట్టు తినాలి, నోటికి టేస్ట్ రావాలంటే ఏం చేయాలి, అసలు ఏం ప్రాబ్లం అవుతుంది? అసలు మీరు రాత్రిపూట ఆమెకు ఆకలి కావాలని మీరు ఎట్లా చెప్తా ఉంటారు?
రోజు 3 పూటలు తింటారు కదా అట్లా. ఎవరు చెప్పినారు? ఒక పూట దీన్ని నేను పొద్దు నుంచి ఏమి తినలా, సూపర్గా ఉన్నాను కదా. ఓకే, నాకు షుగర్ లేదనుకో, షుగర్ ఉండే వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా మీరు వేసే షుగర్ మాత్రల వల్ల లాట్ ఆఫ్ మెటబాలిక్ చేంజెస్ జరుగుతాయి బాడీలో. ఓకే. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఆమెకి 0 రైస్ 0 వీట్, అర్థమైందా? ఓకే. ఓన్లీ మిల్లెట్స్ ఇన్ ద మార్నింగ్, నైట్ కూడా కొన్ని రోజులు మిల్లెట్సే, తర్వాత జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, దేశీ బియ్యము 3 months తర్వాత తినొచ్చు. ఓకే. నవారా రైస్ తీసుకోవచ్చు అండి. నవారా ఇప్పుడు కాదు, 3 నెలల తర్వాత. ఫస్ట్ ఓకే. చేయాల్సిన పని మీరు HbA1c అనే టెస్ట్ చేయించినారా? చేయించింటే ఎంత అవును. ఉంది? అది ఆల్మోస్ట్ 7.5 అట్లా ఉంటుందండి. 7 to 7.5. దానికన్నా 6 కంటే తగ్గించగలిగితే ఆమె రైస్ తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు. దానికి వితౌట్ టాబ్లెట్ చేయాలా? వితౌట్ టాబ్లెట్ అంటే వాకింగ్ టాబ్లెట్ ఎంత ఇంపార్టెంటో, లేదు మా ఫుడ్ మేము చెప్పింది ఎంత ఇంపార్టెంటో, వాకింగ్ అంత ఇంపార్టెంట్. ఆమె ఇప్పుడు వాకింగ్ చేయలేదు, మనం సతా ఇచ్చినా కానీ ఆమెకి చేస్తుంది, ఎనర్జీ వీక్నెస్ లేదు అవుతుంది. కాబట్టి చేయలేదు. కరెక్ట్ చెప్పారండి, ఎనర్జీ లేదు. అందుకే మీరు పొద్దున్నే అరికలతో ఫుడ్ పెట్టండి. ఆమెకి ఇష్టమైన ఇడ్లీ చేయండి, దోశ చేయండి, పొంగల్ చేయండి, బిసిబేడబాద్ చేయండి, జీడిపప్పులు వేసి ఏదైనా పొంగల్ చేయండి, ఏదైనా చేయండి అరికలతో. పొద్దున లేకపోతే కొబ్బరి నూనె 2-3 స్పూన్లు తాగిపోయండి. ఓకే. తర్వాత రాగి జావ 1 గ్లాస్ మినిమం, బెల్లం లేకుండా. తర్వాత అరికలతో ఫుడ్. మధ్యాహ్నము గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసి ఏదో ఒకటి పొద్దున్నే నానబెట్టి గుగ్గిళ్ళలాగా చేసుకొని మధ్యాహ్నం అన్ని గుగ్గిళ్ళు వేయండి. సాయంత్రం 6 గంటలకి మళ్ళా సామలు, అరికెలు పొద్దున్నే చేసుకోండి. అరికెల అన్నమో లేదా అరికెల పిండితో రొట్టెనో ఏదైనా తినమని ఇనిషియల్ గా రాగి జావ తప్ప జొన్నలు, రాగులు, సద్దలు వద్దు ఇనిషియల్ గా 1 month. తర్వాత కావాలంటే మనం యాడ్ చేద్దాం. సో అది డైట్ చేసి ఆమెకి ఎనర్జీ 1 week లో వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు అమ్మ 10 అడుగులు వేయమ్మా అనాల, రేపు 20 అడుగులు వేయాల. అబ్బా చూడమ్మా ఈరోజు 20 అడుగులు వేసామనాల. ఆ కాన్ఫిడెన్స్ ఆమె 15 నిమిషాలు నడుస్తుంది 1 నెల లోపల. ఆ నడిచినప్పుడు మీరు ఈ ఫుడ్ అంతా మార్చి రైస్, గోధుమలు నిలుపుతానే మీకు హైపోగ్లైసీమియా రావచ్చు మీ మదర్కి. అంటే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి కళ్ళు తిరగచ్చు. అప్పుడు ఇమీడియట్ గా టాబ్లెట్ తగ్గించాలా. చిన్నగా టాబ్లెట్ తగ్గించుకుంటా వాకింగ్ చేసుకుంటా వచ్చి 6 months లో టాబ్లెట్ నుంచి బయటపడితే అద్భుతాలు జరుగుతాయి. అంటే టాబ్లెట్స్ వల్లనే ఈ కడుపులో అంత ఫామ్ అయ్యి చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే డైట్ మార్చేది మన చేతుల్లో ఈజీగా ఉంది. అరికలు, సామలు, ఊదర్లు పడితే ఏదో ఒకటి చేసుకొని తినండి. క్వాంటిటీ కూడా ఎక్కువ తినాల. ఓకే. సో మధ్యాహ్నం ఏమన్నారు సార్? సారీ, మధ్యాహ్నం ఏమన్నారు సార్? గుగ్గిళ్ళు గుళ్ళో పోతే గుగ్గిళ్ళు పెడతారు కదా. ఓకే. బఠానీలో, శనగలో, ఉలవలో, బొబ్బర్లో, అలసందలో, పెసలో అవి బాగా టేస్టీగా మెత్తగా ఉడకబెట్టి దానికి కొబ్బరి తురుము వేసి తిరగమాత పెట్టి నిమ్మకాయ పిండి కొన్ని ఆనియన్స్ పెట్టి కొన్ని పల్లీలు కలిపి ఉడకబెట్టిన పల్లీలు ఏంటి బలి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నాకు ఎవరైనా పెట్టిస్తే తిందామనింది ఇప్పుడు. ఎవడికి లైక్ కాదబ్బా ఇవన్నీ చేసి పెడితే ఎవడైనా తింటాడు, మీ మదర్ కూడా తింటుంది. అవి తిని రైట్ ఫుడ్ తిని ఆమెను సతాయించొద్దు 3 సార్లు తిను, 5 సార్లు తిను అని. మీరు దేని మీద టార్గెట్ ఉండాలంటే మీరు 40 mg నుంచి 30 mgకి ఎప్పుడెప్పుడు రావాలా మా అమ్మ అని ఉండాలి. 20 ఎప్పుడెప్పుడు రావాలని ఉండాలి. లెట్ ఇట్ టేక్ 1 week, 10 days, 2 weeks, 1 month, డజంట్ మ్యాటర్. ఓకే అండి. అది మీరందరూ ప్రకృతి వనము నా నంబరు షేర్ చేస్తారు శ్రీనివాస్. మీరు ఆ నెంబర్ తీసుకొని హాయ్ అని పెడితే మా గ్రూప్ లింక్లు వస్తాయి. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే ప్రోటోకాల్స్ అన్ని ఉన్నాయి, ఎప్పుడు ఏం తినాలని. అన్ని పాటించక్కర్లే, ఆ ప్రోటోకాల్ నేను కూడా పాటించను. అన్ని ఎంత వీలైతే అంత పాటించండి. అలాగే సార్, మీకు నంబర్ తప్పకుండా తీసుకుని పెడతా అందరికి. నెక్స్ట్ వసుధ గారు, గడ్డం వసుధ గారు, అన్మ్యూట్ చేసుకుని మీరు క్వశ్చన్ అడగొచ్చండి. హలో సార్. వసుధ గారు చెప్పండి. సార్ ఇలా మా పాపకి 13 years సార్.
అయితే ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు జలుబు, అంటే ఈ ముక్కును గొంతు ఎప్పుడు ప్రాబ్లం లో ఉంటది సార్. సో ఈ మధ్య ఏమైందంటే 8-9 ఇయర్స్ వచ్చేసరికి కొంచెం వినికిడి తగ్గింది సార్. వినికిడి తగ్గింది. ఇప్పుడు 13 ఇయర్స్ కి వచ్చింది సార్. ఇప్పుడు సరిగా వినబడట్లేదు, దూరం నుంచి పిలిస్తే వినబడట్లేదు అని అంటేను హాస్పిటల్ తీసుకెళ్ళాము హియరింగ్ టెస్ట్ కి. అయితే 50% వినికిడి పోయిందమ్మా, ఆ నర్వ్ ఒకటి డియాక్టివేషన్ లో ఉన్నది, ఓన్లీ 50% వినిపిస్తుందని హియరింగ్ ఎయిడ్స్ వాడాలి కంపల్సరీ అని అంటున్నారు సార్. దీనికి న్యాచురల్ గా ఏమన్నా చేయడానికి వీలుంటుందా సార్? యాక్టివేట్ చేయడానికి కానీ, ఫుడ్ ద్వారా కానీ, లేదంటే తెలియదు కానీ ఇంకేదైనా టెక్నిక్? మీకు డెఫినెట్ గా కొబ్బరి నూనె పొద్దున్నే 2 స్పూన్లు 3 స్పూన్లు తాగిపియండి. ఆ బ్రహ్మీ పౌడర్ ని ఎట్లా ఒకట్లా మీరు క్యాప్సూల్స్ ఏదో రూపంలో తినాలా. నైట్ టైం అశ్వగంధ పౌడర్ ని పాలలో వేసుకొని లేదా టాబ్లెట్ రూపంలో ఎట్లా ఒకట్లా అశ్వగంధ, బ్రహ్మి, కొబ్బరి నూనె ఈ 3 బాగా పనిచేస్తాయి. చాలా ఇంపార్టెంట్, రైస్ గోధుమలు నిలిపేయాలమ్మా. మీరు పొద్దున్నే అరికెలు, లేదు జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సాయంత్రం జొన్న రొట్టెలు, లేదా పొద్దున్న జొన్న రొట్టెలు, సాయంత్రం రాగి ముద్ద, లేదా రాగి రొట్టె, లేదా దేశీ బియ్యము చేయాలా. ముఖ్యంగా నువ్వుల నూనె పూసి ఎండలో ఉండాలా. D3 బాగా రావాలా. అమ్మలి అంటే ఈరోజు చేసిన గంజిని రేపు తాగడము, ఈరోజు చేసిన అన్నంలో నీళ్లు పోసుకొని రేపు తినడము, ఇవన్నీ చేయాలా. ఏకాదశికి 14 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలా. ఇవన్నీ చేస్తే ఆమెకి రివర్స్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. నాకు కూడా రకరకాల స్పైన్ లో సమస్య వస్తే జనరల్ తగ్గదంటది, ఆటోమేటిక్గా తగ్గిపోయింది నాకు. అందుకని ఈ అమ్మాయి కూడా వస్తుంది చూడండి. ఎక్కువ ఈ సంవత్సరాలు వద్దు. నేను చెప్పేటివన్నీ 1 నెల 2 నెలలు చేయండి. పని చేయకపోతే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఎందుకంటే అన్ని విషయాలు తెలాలి కదా ఆమెకి. అవును సార్, చదువుకుంటుంది కదా. అది మీరు కాఫీలు, టీలు, బ్రాయిలర్ కోళ్ళు ఆపేసి జొన్నలు, సద్దలు, రాగులు వీటితో ఫుడ్లు చేసి పెట్టండి ఎక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. తోట శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేశారు. ఈ లోపల ఒక చిన్న క్వశ్చన్ సార్ మన పార్టిసిపెంట్స్ నుంచి. ఇప్పుడు రాగి జావలో సాల్ట్ అంటే వేసుకోవచ్చా అండి? రాగి మీరు పింక్ సాల్ట్ అని సైంధవ లవణం దొరుకుతుంది. పింక్ సాల్ట్ అది తక్కువ వేసుకోండి. ఏదైనా ఎక్కువ మంచిది కాదు. చక్కెర అంటే ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్న తర్వాత ఏమైపోదు. తక్కువ వేసుకోండి, పింక్ సాల్ట్ తీసుకోండి. మీరు స్వీట్లు అంటే 1/2 కిలో తింటారు, 1/2 కిలో ఉప్పు తినలేం కదా. కాబట్టి ఉప్పు ఎంత అవసరమో అంతే మినిమం వేసుకోండి. చిన్నగా తగ్గించుకుంటారా అండి, కొంచెం వేసుకోండి, ఏం తప్పులేదు. టేస్టీగా చేసుకొని తినండి. ఉప్పు ఎక్కువ వేసే టేస్ట్ అనేది హోటల్ చేస్తారు ఎక్కువ తినకుండా. మనకి ఇంట్లో ఎందుకు వేసుకుంటాం ఉప్పు ఎక్కువ? అవసరమైన తీసుకోండి, వేసుకొని తాగొచ్చు. జావలో మిల్క్ ఐటమ్స్ ఏమి వద్దు. చిలికిన మజ్జిగ అయితే ఓకే, పుల్లగా ఉండే మజ్జిగ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సాయి కీర్తన గారు, మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చండి క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సాయికి. సార్ మా మదర్ కి L3 L4 డిస్క్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి తను ఎక్కువ దూరం నడవలేకున్నారు. ఆపరేషన్ దాకా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు, కానీ నేనే డ్రాప్ చేసి న్యాచురల్ మెథడ్ లో తగ్గించుకుందామని అంటున్నాను. మీరు తనకి ఇచ్చే సజెషన్స్ ఏమన్నా ఉంటే నేను నోట్ చేసుకుంటాను సార్. ఇది రికార్డింగ్ ఉంటుంది కదమ్మా? రికార్డింగ్ ఉంటుంది సార్, అందరికి రికార్డింగ్ షేర్ చేస్తాం సార్. అంతే, సరే నేను నోట్ చేసుకో. ఎంత ఏజ్? తనకి 60 ఉంటుంది సార్. ఏమేమి సమస్యలు? వెన్నుపూసలో L3 L4 డిస్క్ ప్రాబ్లం వచ్చింది. అది కాకుండా మెయిన్ ఎక్కువ దూరం నడవలేదు సార్. అదే D3 తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా? అవునండి, తక్కువగానే ఉంది. అంతే. జీవన ఇప్పుడు సేపు మాట్లాడింది అమ్మా. పొద్దున్న లేస్తాను కొబ్బరి నూనె, రాగి జావా, మళ్ళీ రాగి జావా, సాయంత్రం సదపిండితో జావా, గుగ్గిళ్ళు మధ్యాహ్నము, అరికలతో ఫుడ్, నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండాలా. ఎండలో షర్ట్ తిప్పేసి రోజు ఎండలో 1 గంట సేపు ఉండాలా. వారానికి 1 రోజు నువ్వుల నూనె పూసుకొని ఉండాలా. అమ్మలు తాగాల. ఎక్సర్సైజులు చేయాలా. నడుము నొప్పికి ఎక్సర్సైజులు ప్రకృతి వనం, ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొడితే వస్తుంది. దాంట్లో ఉండేది సీరియస్ గా 1 మంత్ చేయండి. దాంట్లో కామెంట్స్ చదవండి. మీరు దాని కింద కామెంట్స్ ఉంటాయి, చదవండి. అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు. ఎన్నేళ్ళు మా భార్య నొప్పులు పోలేదు సార్, ఇప్పుడు పోయిందని చెప్పి నిజంగానే పని చేస్తాయి. నేను చెప్పింది కాదు, డాక్టర్ శ్రీనివాసన్ చెప్పిండేటి.
ఐఎమ్ నో స్పెషల్. ఓకే సార్. సార్ ఇంకొక విషయం, లైఫ్ మా స్టైల్ అత్తయ్య గారు మార్చుకోవడము, కూడా ఎక్సర్సైజ్ చేయడం. ఓకే సార్. మా అత్తయ్య గారు కూడా అసలు సరిగా ఏమి తినరు సార్, ఎనర్జీ లేదని చెప్పి ఏమి కూడా తినరు, నిలబడడానికి కూడా ఓపిక ఉండదు. యాక్చువల్గా మోకాల ఆపరేషన్, మోచేయి ఆపరేషన్ 2 అయ్యాయి ఆమెకి. సో ఏం తినాలన్నా కూడా నాకు టేస్ట్ లేదు, నేను తినలేను, నేను నడవలేను అని అంటుంటారు. కంప్లీట్ గా బెడ్ రిడెన్ అయిపోయారు. 55 ఆమెకి. మా అత్తయ్య గారికి 65 ఉంటాయి ఈజీగా. మీ మామయ్యకి 60 అన్నారే. మా అమ్మగారికి 60. మా అమ్మగారి ప్రాబ్లం వెన్నుపూస ప్రాబ్లం, ఇది మా ఓ అత్తయ్య గారిది అనమాట. ఆ, ఆ. సో అత్తయ్య గారు కూడా సరిగా భోంచేయరు, ఎనర్జీ లేదని చెప్తారు, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంటారు. ఫుడ్ కూడా ఏం సరిగా తీసుకోరు, నాకు నిలబడడానికి అమ్మ ఓపిక ఇంతకుముందు లేదు చెప్పింది అంటారు. చూడండి, సేమ్ అంతే. కొంచెం కొబ్బరి నూనె, రాగి సేమ్ జావా, అంతే. మిల్లెట్స్ అవి ఓకే తింటానే ఎనర్జీ తన్నుకొని వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే సార్. ఓకే సాయంత్రం సార్. సద్దపిండితో జావా, రాగి రొట్టెలు ఇవన్నీ చెప్తే ఒకసారి భయపడిపోతారు. రైస్ తగ్గించి ఒక పూట మిల్లెట్ పెట్టండి, అరికలు పెట్టండి, ఓకే. టేస్టీగా ఉంటాయి. జొన్న రొట్టె చేసి పెట్టండి, సద్ద ఓకే. రొట్టెలు పెట్టండి. ఆ టాబ్లెట్లు ఏమేమి తింటాడో అవన్నీ తగ్గించడానికి ఏమేమి చేయాలో అవన్నీ ట్రై చేయండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓకే రైట్. అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ హర్నాథ్ బాబు గారు, హర్నాథ్ బాబు నాగరప్ప గారు, మీరు అన్మ్యూట్ చేసి వీలైతే వీడియో కూడా ఆన్ చేసి యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్ అండి. యా, వినిపిస్తుందండి. హలో. వినిపిస్తుందండి. హలో, చెప్పండి చెప్పండి. నమస్తే అండి. సార్ మీ మాటలు వింటుంటే కనుక అసలు మాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి. చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. ఓకే, మాటలతోనే ఎంతో ఎనర్జీ తెప్పించారు. మీరు చెప్పిన డైట్ తోటి ఇంకా ఎక్కువ వస్తుంది. నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తా ఉంది. నా సమస్య ఒకటి చెప్తాను సార్. నాకు 56 సంవత్సరాలు. ప్లాంటర్ ఇంకా 44 సంవత్సరాల టైం ఉంది, చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ థింగ్. నాకు ప్లాంటర్ ఫ్యాసిలిటీస్ ఉందండి. అంటే ఇది మన అరికాళ్ళలో నుంచి నొప్పి వస్తుంది అనమాట. అయితే ఇంతకుముందు నేను రోజు 2-3 కిలోమీటర్లు నడిచేవాడిని. ఇది వచ్చిన దగ్గర నుంచి నడవలేకపోతున్నాను ఎక్కువ. ఒకవేళ ప్రయత్నించైనా కానీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ నొప్పి వస్తూ ఉంటుంది. అంటే ఎందుకు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, ఏం ప్రాబ్లమ్ ఫిజికల్ గా? ఫిజికల్ గా ఏమి లేవు సార్, అంతా బ్లడ్ అంతా కూడా బ్లడ్ టెస్ట్ అన్ని కూడా ఏమి లేవు, ప్రాబ్లమ్స్ ఏమి లేవు. B12 ఎంత ఉంది? B12 తక్కువ ఉంది సార్. చెప్పండి, అదే కదా అందరికి. B12 తక్కువ ఉంది. B12 తక్కువ ఉంది. B12 తక్కువ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి, అరికాళ్ళ మంటలు వస్తాయి అనే విషయం డాక్టర్ చెప్పలేదా? B12కి మాత్రలు ఇచ్చారండి, వేసుకుంటున్నాను, అయినా కానీ ఏమీ ఉపయోగం లేదు. ఎంత ఉంది B12? B12 నేను ఇంకా 1000 mg వాడుతున్నాను సార్. ఎంత ఉంది B12? 200 కంటే తక్కువ ఉందా, 200 కంటే ఎక్కువ ఉందా? తక్కువ ఉందండి. మీరు గట్టి మైక్రోబ్ ఇంప్రూవ్ చేయాలా. రోజు మీరు తినే రాగి ముద్ద కానీ, అన్నంలో కానీ ఆర్గానిక్ రైస్ తినాలా, పాలిష్ లేని రైస్ తినాలా. నవరా బియ్యమో ఇట్లాంటి తినాలి. రైస్ అంటే మీరు తెల్లన్నం కాదు. సో అన్నం చేసుకొని కొంచెం అన్నంలో నీళ్లు పోసుకొని పొద్దున్నే పిసుకొని తాగాల. B12 చిప్స్ అని వస్తాయి, 15 రూపాయలు ఒకటి, అమెజాన్ లో వస్తాయి. ఓకే. న్యూరోకైండ్ అనే కంపెనీ కొట్టండి, B12 చిప్స్. న్యూరోకైండ్ కొట్టండి. న్యూరోకైండ్, న్యూరోకైండ్. ఓకే. న్యూరోకైండ్ B12 స్ట్రిప్స్. ఓకే. 15 రూపీస్ ఒకటి, 8 తీసుకొని వారానికి ఒకటి వారానికి ఒకటే వేసుకోవాలి సార్ అది? వారానికి అది ఊరికే నోట్లో పెట్టుకోవచ్చు. మీకు డాక్టర్ ఏమైనా B12 ఇచ్చింటే ఆపేసేయండి అది. ఓకే, అది ఆపేసేయచ్చు కదండి పూర్తిగా. అది B12 మాత్రం, B12కి ఇచ్చింది ఏమైనా ఉంటే ఆపేసేయండి. రైట్. ఇది కూడా డాక్టర్ ఇచ్చిందే నాకు, సెంట్ జాన్స్ లో డాక్టర్ శర్మ. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఓకే. సో ఇది కాకుండా నాకు పొద్దున్నే కొబ్బరి నూనె తాగాల. సేమ్ ఇంతకుముందు నాకు చెప్పిన అదే చెప్తామండి. ఆవు ఏది తింటుందో దూడ అదే తింటది. మీకు అందరికీ ఒకటే. నాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే అందరికీ ఒకటే. మంచి ఆహారం, మంచి గాలి, మంచి నీళ్ళు కావాలి, అంతే కదా. అందుకనే నా మీటింగ్ జాగ్రత్తగా అంటే మీకు అందరికీ క్వశ్చన్లు ఏం లేవు సార్, థ్యాంక్ యూ సార్, మీరు పోయి భోంచేయండి నేను చెప్తారేమో అనుకుంటే ఒకరో క్వశ్చన్ అడతాను, అందరికీ ఆన్సర్ అదే.
సార్ ఇంకొకటి సార్ అది ఇంకోటి బేసిక్ ప్రాబ్లము ఆకలి అనేది నాకు ఇంకా బాగా ఇంతకుముందు బాగా వేసేది ఒక 5 సంవత్సరాల నుంచి ఆకలి అనేది లేదనమాట. అయితే ఆకలి లేదు కానీ ఏదో సంథింగ్ తీసుకోవాలి కాబట్టి టైం ప్రకారం తీసేసుకుంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతే. ఇంక వేరే మధ్యలో ఏమి జంక్ ఫుడ్లు ఏమి దాని జోలికి వెళ్ళేది లేదు. కాకపోతే రొటీన్ థింగ్స్ ఏదైతే తీసుకోవాలో అది మా మిస్సెస్ ఇస్తుంది, అంతవరకు తీసేసుకుంటాము. హ్యాపీ అంతవరకు. కానీ ఆకలి అనేది అసలు లేకపోవడం అనేది ఏంటో నాకు సమస్య అర్థం కావట్లేదు. సార్ వెరీ సింపుల్ సార్. మీరందరూ జీవన విద్యలో ఉండారు, ఎంత ప్రాక్టికల్ గా ఉండారు. కారు మదనపల్లి నుంచి బెంగళూరు పోతే డీజిల్ పోయాలా, ఇంట్లోనే పెట్టుకుంటే డీజిల్ ఎట్ట పోసేది? మీరు నడవడంలే. అంటే నడుస్తాను నడవలేకపోతున్నాను సార్. అది యాక్చువల్గా అదే నడవలేకపోతే ఇంటేక్ తగ్గిపోతుంది. ఓకే, ఏ చేయ కొద్దికి ఇంటేక్ తగ్గిపోతుంది. రైట్. మీరు రోజు 10 కిలోమీటర్లు పరిగితే ఫుల్గా తినొచ్చు, 15 ఇడ్లీలు తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పరిగెత్తండి. మరి నేను పరిగెత్తా ఉండా 15 ఇడ్లీలు తింటా ఉండా, మీరు పరిగెత్తండి. రైట్. వెరీ సింపుల్. అందుకే 60 ఏళ్ల తర్వాత పళ్ళు ఊడిపోయేది. ఎందుకంటే మటన్లు గిట్టలు కొరకద్దరా, నోరు మూసుకొని జావ తాగరా అని. మళ్ళా ఇంప్లాంట్లు పెట్టించుకొని ఎమకలు ఉరికితే ఎట్లా? అరగదు. రైట్. మళ్ళీ అరిగేదానికి మళ్ళా మందు. సో మీరు ఎట్లయినా మీ బేసిక్ రూట్ ప్రాబ్లము నడవలేకుండా పోవడం. అర్జెంటుగా మీ బాడీని నడిపించేట్లుగా చేయాలా. బరువు తగ్గాల. కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, రైసు, గోధుమలు, బ్రాయిలర్ కోళ్ళు నిలిపేసి పొద్దున్నే మిలెట్స్, సాయంత్రం జొన్న రొట్టెలు. చిన్నగా 3 days ఎనర్జీ వస్తుంది. 10 అడుగులు వేయండి, 50 అడుగులు వేయండి, 100 అడుగులు వేయండి, 10 కిలోమీటర్లు పరిగెత్తండి. చిన్నగా టాబ్లెట్లు తగ్గించుకుంటా వచ్చి 0 చేయండి. అంబలు తాగండి, కిటికీలు తీసి పడుకోండి, ఆల్కలైన్ వాటర్ తాగండి. ఇవన్నీ చేస్తే మీరు కూడా మా అలాగా పరిగెత్తచ్చు. థ్యాంక్ యూ సార్. సరే, రైట్ అమ్మా. నెక్స్ట్ వి ఫ్రమ్ హోమ్ అనే పేరుతో జాయిన్ అయ్యారండి. మీరు అన్మ్యూట్ చేసి వీలైతే వీడియో కూడా ఆన్ చేసి క్వశ్చన్ అడగచ్చండి. వి ఫ్రమ్ హోమ్. హలో అండి. యా, అడగండి. వేరే వైపు ఉంది వీడియో, బట్ యా ప్లీజ్ కంటిన్యూ. మీరు క్వశ్చన్ అడగండి. యాక్చువల్లీ మా డాడీకి మతి స్థిమితం లేదు, డయాబెటీస్ ఉంది. 2 years నుంచి అదే ప్రాబ్లం ఉంది. డయాబెటీస్ వచ్చేసి 25 years అవుతుంది. ఏజ్ ఎంత? ఏజ్ 65 ఉంటుందండి. అంటే మతి స్థిమితం ఎప్పటి నుంచి లేదు? 2 years అవుతుందండి. దానికి మెడికేషన్ తీసుకుంటా ఉండరా? టాబ్లెట్స్ వాడతారండి. మరి టాబ్లెట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, దానివల్ల ఇట్లా అయింది. ఇక మరి మీరు ఆ బీపీకి మందులన్నీ తింటున్నారా? బీపీ ఏం లేదండి, డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ కి టాబ్లెట్స్ వాడతారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు బీపీ లేదా? లేదండి, బీపీ నార్మల్ ఉంది. ఎప్పుడు బీపీ? మీరు ఇప్పుడు బీపీకి ఏం టాబ్లెట్లు వాడట్లా? లేదండి. సరే, మీరు ఆయనకి ఈ మిల్లెట్స్ తో జావ చేసుకోండి. ఒక గ్లాసుకి మిక్సీకి వేయండి. కొంచెం పొడి రవ్వ లాగా అవుతుంది. దాన్ని 1:12 రేషియోలో మట్టి పాత్రలో వేసేసి ఉడకబెట్టేసి జావ చేసేయండి. ఆ జావలో కావాలంటే కొంచెం ఉప్పు, కొంచెం బెల్లము ఏమైనా వేసుకోండి. కొంచెము బెల్లం వేసుకుంటే స్వీట్ గా ఉంటుంది. కొంచెం ఉప్పు, కారం వేసుకొని అట్లా ఇట్లా కూడా ఆ జావనే ఇచ్చినాడు అనుకోండి, బాగా పనిచేస్తుంది. పొద్దున లేస్తూనే కొబ్బరి నూనె 4-5 స్పూన్లు. బ్రహ్మి వచ్చి సరస్వతి ఆకు అంటారు కదా, బ్రహ్మి. అది బ్రెయిన్ టానిక్ లాగా పనిచేస్తుంది. సో బ్రహ్మి పౌడర్ కానీ టాబ్లెట్ కానీ తీసుకొచ్చి అవి నడిపించండి. బ్రహ్మి టాబ్లెట్ అయినా వేయచ్చు, వాటర్ లో కలిపిస్తే చేదని తిరగకపోవచ్చు కదా, అందుకని టాబ్లెట్ కూడా వేయచ్చు. పొద్దున్నే కొబ్బరి నూనె వేయచ్చు. అది ఎట్లా తాగితే ఆయన అట్లా. మీరేమన్నా పాలు కానీ జ్యూస్ కానీ ఇచ్చేటటువంటి జ్యూస్ లో కలిపిచ్చేస్తే తాతాడా చూడండి. ఎందుకంటే కొబ్బరి నూనె అనేది బ్రెయిన్ టానిక్. బ్రహ్మి కూడా బ్రెయిన్ టానిక్. బ్రహ్మి సరస్వతి అంటారు. అంటే బ్రహ్మి ఎక్కడ మంచి కంపెనీ కానీ ఏదైనా మంచి కంపెనీ ఏదైనా డాబర్ గేబర్ ఏదైనా తీసుకొని అది వాడండి. డాబర్ది వాడచ్చు. ఓకే.
అంటే కొన్ని ఇప్పుడు పతంజలి కొంచెం నకిలీ వస్తున్నాయి కదా అట్లా అని చెప్పి సార్. ఈ కరెక్ట్. రోజుల్లో అట్లాంటివి వచ్చినాయి కదా, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. అవునవును. ఓకే. ఓకే థాంక్స్ అండి. ఓకే. నెక్స్ట్ సార్ కొబ్బరి నూనె వేడి చేసుకొని ఏం అవసరం లేదు, అట్లే తాగండి. ఏం వేడి చేస్తే ఏమవుతుంది. ఆ నూనె ప్యూర్ గా ఉండాలి, చెడిపోయినవి పుచ్చిపోయినవి లేకుండా ఫ్రెష్ గా ఉండేటివి, దాంట్లో కెమికల్స్ సల్ఫర్ ఇవన్నీ వేయకుండా ఉండే వాటివి కొబ్బరి నూనె తాగాలి. నెక్స్ట్ హలో మేడం ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం మేడం. అందరు చాలా మంది వెయిటింగ్ లో ఓకే ఉన్నారు. యా థ్యాంక్ యూ. పెద్దిరాజు గారు మీరు అడగొచ్చండి. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే పెద్దిరాజు గారు. సార్ సాంగత్య మహిమ ఎంత బాగుంటుందంటే మీతో మాట్లాడితే ఆటోమేటిక్గా జబ్బులు ఉన్నా సార్ లేనట్టు తెలుస్తుంది సార్. మా నా శ్రీనివాస్ సమస్య గారు మిమ్మల్ని ఏమంటే కనెక్ట్ చేశారు. నా సమస్య ఏమంటే సాంగత్య సార్ నేను సింప్లిఫై చేసి నేనేదో సోకాల్డ్ గురువులు దగ్గర నేర్చుకోండి, సింప్లిఫై చేసి చెప్పేసి నాకు ఇంకేం పని సార్ లేకుండా చేయండి రాయనా, నేను హాయిగా నాకు ఫోన్ రాకుండా చేయండి, ఎవరు నాకు ఫోన్ చేయొద్దు, నేనేదో ఈత కొట్టుకొని కొండలు తిరుక్కొని ఏదో అట్లా తిరుక్కుంటే హిమాలయాలు పోయి ప్లేసులు చూసి అట్లా పోతాను రా అంటే మీరు మీరు నాతో మాట్లాడిస్తానే ఉండారే. మీరందరూ మాట్లాడండి, 100 మంది ఉన్నారు, మీ 100 మందిలో సార్ 20 మంది రెడీ చేసి మాట్లాడండి మంచిగా. మీరు డిక్షనరీ సార్, మీరు మాకు ఆదర్శప్రాయులు. అది నేను చచ్చిపోతా కదా, మళ్ళీ ఎవరు ఆదర్శము? మీ తర్వాత మీలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారు కదా సార్, మేము ఉన్నాం కదా. లేదు, మీరు రెడీ అయిపోవాలి, అందుకే ముందుగా రెడీ అయిపోవాలి అందరూ. మీరందరూ స్పెషలే, మీరందరూ కూడా స్పెషలే. ఎందుకంటే మధ్యస్థితం లేని వాళ్ళ నాన్న పెట్టుకొని డయాబెటీస్ కరెక్ట్ గా భోజనం పెడతా, ఇన్సులిన్ వేస్తా, పని చేస్తానంటే అద్భుతం ఆమె. సో ప్రతి ఒక్కరు స్పెషలే. మీరంతా కూడా ఏమంటే స్పెషల్ అనుకుంటారు, మీరందరూ స్పెషలే. థ్యాంక్ యూ సార్. చెప్పండి చెప్పండి చెప్పండి. సార్ మా సిహెచ్డిసి ఒక మంచి అసోసియేషన్ సార్. మా సుమన్ గారు యాక్చువల్గా ఆయన అమెరికాలో ఎక్కడ ఉన్నారు. సో మమ్మల్ని అందరినీ ఆర్గనైజ్ చేసి ఈ లీడింగ్ అస్, అంటే మీరు అన్నారు కదా మంచి చేసే వాళ్ళందరూ ఒక వ్యూలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారని. సో ఆ విధంగా మీలాంటి మేమేం ఊరికే చేయము, మేము హ్యాపీగా ఉండేదానికే ఈ పని చేస్తా ఉండేది. డబ్బులు ₹1,00,000 ఇచ్చినా నేను చేయలేదు ఈ పని. ₹1,00,000 నేను చాలా మంది అడుగుతాడు, ఏం సార్ మీ ఫార్మాలిటీ సార్? ఏం లేదా నేను వైజాగ్ కూడా నా డబ్బులతో వస్తా, మీరు భోజనం పెడితే తింటా, లేదా బయట తినేసిపోతాను అని చెప్తా. ఎందుకో మనకి సెరటోనిన్ అనేది హార్మోన్ వస్తుంది ఫ్రీగా ఇప్పుడు మీతో మాట్లాడిన దానికి. ఓకే చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతారా? సుమన్ గారు. ఓకే థ్యాంక్స్ అండి. సుకీర్తి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అడగండి. నమస్తే అండి. నమస్తే సుకీర్తి గారు. మా ఫాదర్ కి స్కిన్ మీద బాగా దద్దుర్లు రెడ్ కలర్ గా అట్లా వస్తుంది. ఇంగ్లీష్ మెడిసిన్ అండ్ హోమియో మెడిసిన్ ఎంత వాడినా కూడా తగ్గట్లేదు ఫ్యూ మంత్స్ నుంచి. 61 అండి. ఎన్ని రోజుల నుంచి ఉంది? కొన్ని నెలల నుంచి ఉంది, 3-4 నెలల నుంచి. ఏమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేశారా? ఎగ్జిమా, సోరియాసిస్ అనో ఏదో పేరు పెట్టినారా ఇంగ్లీష్ అలా డాక్టర్? ఏం లేదండి. పెద్ద పెద్దగా వస్తున్నాయి, ఒళ్ళంతా వస్తున్నాయి. అదే డాక్టర్లు ఏం చెప్పారు? అలా స్పెసిఫిక్ గా ఏమీ చెప్పలేదు సోరియాసిస్ అని, కానీ జస్ట్ మెడిసిన్సే ఇస్తున్నారు, టానిక్స్ మెడిసిన్స్, హోమియో అయినా ఇంగ్లీష్ అయినా. బట్ వాటికి కూడా తగ్గట్లేదు, కొన్నిసార్లు తగ్గుతుంది మళ్ళీ వస్తూనే ఉంటుంది. లైఫ్ స్టైల్ మార్చాలమ్మా. రిఫైన్డ్ ఆయిల్ మార్చేసి గాని నూనెలు పోవాలా, రైసు గోధుమలు నిలిపేసి మిల్లెట్స్ రావాలా, పొద్దున్నే కొబ్బరి నూనె తాగాల, అలోవెరా మంచి కలబంద, అది దాన్ని గుజ్జు పైన చెక్క తీసి గుజ్జు తీసి గానక కొబ్బరి నూనెలో బాగా తీసి ఒక డబ్బాలో పెట్టుకోండి. దాన్ని బాగా స్నానం అయిపోతానే ఒంటికి పోయండి, కొద్దిగా ఎక్కువ కాదు. స్నానం అయిపోతానే కొంచెం తేమగా ఉంటుంది కదా, అప్పుడు ఒక 10 చుక్కలు 20 చుక్కలు వేసుకుంటే బాడీకి అంతా పూసేసేయండి. అలోవెరా విత్ కోకోనట్ ఆయిల్ రంగరించి. అది రోజు చేయలేకపోయినా మీరు వారానికి ఒకసారి చేసి గ్లాస్ బాటిల్లో పెట్టుకొని అది కొంచెం ఇట్లా చేతులకి వేసుకొని మొత్తం పోయండి. ఎక్కువ కాదు, లైట్ గా స్నానం చేస్తానే పూస్తే ఎక్కువ పట్టదు, కొంచెం పట్టినా చాలు. అది చేయండి. రిఫైన్డ్ ఆయిల్ చక్కెర మైదా నిలిపేసి పొద్దున్నే కొబ్బరి నూనె ఇవ్వండి. ఇంతమంది రికార్డింగ్ పెట్టుకోండి. లైఫ్ స్టైల్ అందరి ఒకటి లైఫ్ స్టైల్. సోప్ నిలిపేయండి, ముఖ్యంగా సోప్ నిలిపేసి సున్నిపిండి వేయండి. సున్నిపిండి, నో సోప్. ఆఫ్టర్ బాత్
అలోవెరా విత్ కోకోనట్ ఆయిల్. అలోవెరా లేకపోతే ఓన్లీ కోకోనట్ ఆయిల్. ఓకే. నో సోప్, నో షాంపూ. ఓకే. సీకాయ కుంకుడికాయ వేసి తలస్నానము. ఓకే. సున్నిపిండి కానీ ఉత్త శనగపిండితో కానీ బాడీ స్నానం అంతే. ఓకే అండి. అండ్ మా మదర్‌కి టీత్ లేవండి. అండ్ సెట్ చేయించినా కూడా వాడరు. అంటే ఓన్లీ సాఫ్ట్ ఫుడే తీసుకుంటున్నారు. బీపీ, షుగర్ 2 ఉన్నాయి. ఇడ్లీ, దోస, ఈ రైస్ ఇవే తింటున్నారు. గోధుమ పిండి ఇవే. బట్ ఓన్లీ సాఫ్ట్ ఫుడ్డే తింటారు. చపాతీ కూడా తినలేరు అంతగా. అంటే ఇంక్ అంటే హార్డ్ ఫుడ్ ఏమీ తీసుకోలేరు. ఏమన్నా సజెస్ట్ చేస్తారా? టీత్ అస్సలు లేవు. అవునా? హ్మ్. ఆ టీత్ కట్టించుకుంటారు కదా, రెగ్యులర్ టీత్ అన్నా కట్టించుకుంటారు కదా. సెట్ చేయించాం కానీ తనకి ఎందుకో అలవాటు అవ్వట్లేదు, వాడట్లేదు. అంటే అప్పుడు మీరు రాగి ముద్ద అయితే మెత్తగా మింగేయచ్చు కదా. ఓకే. ఈ ఆరికలు సామలు వీటితో జావలు చేసి ఆ జావల్లో మీరు అల్లము, మిర్చి కారంగా వేసి కొన్ని క్యారెట్లు బాగా ఉడకబెట్టేసి అవన్నీ వేసి జామ్ ఇచ్చేసేయండి చాలు. ఫ్రూట్స్ ఇవ్వండి మంచిగా, అంటే సీతాఫలంకాయ, డయాబెటిక్ కదండీ! అసలు అది డాక్టర్స్ ఫ్రూట్స్ కూడా ఓన్లీ మిల్లెట్సే అయితే హ్మ్. మిల్లెట్ జావలు, హ్మ్. రాగి ముద్ద. రాగి ముద్దలో కూడా అరికలు సామలు వేసి రాగి పిండి వేసి ముద్ద చేయండి. కొబ్బరి నూనె తాగిపించండి పొద్దున్నే. ఓకే. 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 థాంక్స్ అండి. ఓకే. థ్యాంక్స్ అండి. నాగమల్లేశ్వరి గారు. నమస్కారం అండి. నమస్తే నాగమల్లేశ్వరి చెప్పండి. హలో. నాగమల్లేశ్వరి వినిపిస్తుందండి. నమస్తే సార్. మీది కట్ అవుతా ఉంది ఏందో. సార్ నేను కంప్లైంట్ చెప్పను కానీ మీరు అడగని క్వశ్చన్ అడుగుతాను సార్. మీ ప్రకృతి వనంలో 2 రోజులు విజిట్ చేసే ఛాన్స్ ఇస్తారా మాకు? పిల్లల్ని తీసుకొస్తాం. సరిగా అది కట్టే వస్తుంది కదా, మీ వాయిస్ సరిగా రాలే. ఇంకోసారి చెప్పండి సార్. ప్రకృతి వనంకి విజిట్ 2 చేయడానికి days విజిట్ చేసే రావచ్చు అని ఛాన్స్ ఇవ్వండి. అడుగుతున్నారండి. అది చేయొచ్చు. ఇక్కడ 2 3 రోజులు ఉంటాయి అంతే. సో అవి ఖాళీగా ఉండేటప్పుడు చూసుకొని వచ్చి మీరు ఆ స్టే చేసి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓకే. వాలంటీరింగ్ చేయాలంటే మీరు పని చేయాలా, ఫుడ్ అకామిడేషన్ ఇస్తాము. పొద్దున 5కే లేపి 5 నుంచి ఈ ప్లానింగ్, వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ లో కషాయాలు చేయడము. వీ కెన్ సార్. మేము ఆర్గానిక్ ఫార్మర్సే. మేము చేయగలం. ఓకే. మీరు మరి నా నంబర్ రాసుకొని మీరు గ్రూప్ లో షేర్ చేయండి. ఓకే సార్. సుమన్ గారు రాసుకొని నాతో అలాగే. పర్సనల్గా మాట్లాడండి. వాలంటీరింగ్ చేసేవాళ్ళు, పర్మనెంట్ గా ప్రకృతికి వస్తామనేవాళ్ళు, అమ్మాయి మేము ఈ ప్రకృతి లాగా వ్యవసాయం అన్ని చేయలేము, మేము ప్రకృతిలో భాగస్వాములు కావాలనుకునేవాళ్ళు, ఎన్ని రోజులు ఉంటారు ఏమి అనుకునేవాళ్ళు, అక్కడ ఏదో ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా చేయొచ్చు, వెబ్సైట్ డెవలప్మెంట్ చేయొచ్చు, వచ్చిన ప్రేమగా మాట్లాడొచ్చు. ఇక్కడ నేచర్ క్యూర్ సెంటర్ వస్తుంది, దాని ప్లానింగ్ లో ఉండొచ్చు. మట్టి గోడలతో ఇల్లు కట్టేదానికి మా అమ్మాయి రిషివేలి స్టూడెంట్, ఆమె ఇప్పుడు మట్టి గోడలు కట్టేదానికి ట్రైనింగ్ అయిపోతా ఉంది. ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్ లో చేసింది, షూ మేకర్ లో. సో వాళ్ళతో కలిసి ఒక టీం లాగా చేయొచ్చు. ఈ ఫారెస్ట్ ట్రీస్ ప్లాంటేషన్, పర్మాకల్చర్ చేయొచ్చు. దాంట్లో ఫ్రూట్ క్రాప్స్ అన్ని పెట్టి దాంట్లో వెజిటబుల్ గ్రోయింగ్ చేయొచ్చు. వాళ్ళు ఉన్నాయి చేయడానికి. మీ పర్మిషన్ ఇస్తే 2 days వస్తాం సార్. 2 days అయితే ఏముంది, నేను నాకు నెంబర్ పెట్టి చెప్పండి. మీరు కాంటాక్ట్ అయితే మా అడ్మిన్స్ మీతో కాంటాక్ట్ లోకి వస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. థ్యాంక్స్ అండి. ప్రసాద్ గారు, మరి మీది నెట్ ఏమన్నా కొంచెం వీక్ అయిందేమో. వీడియో ఆఫ్ చేసి పోనీ ఆడియోతో చేద్దామండి ఇంకో 10 నిమిషాలు. ఓకే. నా నెట్ ప్రాబ్లమా? అంటే మిగతా వాళ్ళే బాగానే వినిపిస్తున్నాయి ప్రసాద్ గారు. ఓహో, సరే వీడియో ఆఫ్ చేస్తా. అలాగే సార్. ఆఫ్ చేసా వీడియో. అలాగే సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనకి ఉషా కుమారి గారు, మీరు ఏమైనా క్వశ్చన్ అడగాల? అన్మ్యూట్ చేసి అడగండి. రాజశేఖర్ గంజి గారు, మీరు అడగొచ్చండి అన్మ్యూట్ చేసి. హలో ప్రసాద్ గారు, నా పేరు రాజశేఖర్ గారు. సార్ మా మదర్కి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది సార్.
నా వాయిస్ క్లియర్గా ఉంది సార్? యా క్లియర్ గానే వస్తుంది. మా మదర్కి గట్టిగా చెప్పండి, కాకపోతే కొంచెం నాకు ఆడియో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, కొంచెం గట్టిగా చెప్పండి. మా మదర్కి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది సార్. సో అది ఒక 4-5 ఇయర్స్గా ఉంది. సో అలోపతిక్ ట్రీట్మెంట్ ట్రై చేశారు. కానీ ఏంటంటే దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయని తెలుసుకొని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నారు సార్. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఐ థింక్ ప్రసాద్ గారిది డిస్కనెక్ట్ అయినట్టుంది. జస్ట్ వెయిట్, మళ్ళీ రీజాయిన్ అవుతారేమో. హలో ప్రసాద్ గారు ఉన్నారా అండి మీరు? ఇక్కడ నాకు కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు రీజాయిన్ అయ్యారు. సార్ ఉషా కుమారి అండి, నాకు ఛాన్స్ ఇవ్వరా? తర్వాత నాకు అవ్వలేదు. చెప్పండి మేడం. మాట్లాడొచ్చా ప్రసాద్ గారితో? సార్ నమస్తే సార్, నేను మీ గ్రేట్ ఫ్యాన్ ని. మా కోడలు 34 ఇయర్స్ అండి, జుట్టు బాగా ఊడిపోతుంది, ఏమన్నా చెబుతారేమో అని. 34 ఇయర్స్ ఉంటే 66 ఇయర్స్ బతుకుతుంది చెప్పచ్చు, ఏముంది ఇంకా. ఏంటి సార్? 100 ఏళ్ళు హ్యాపీగా చెప్పచ్చు, ఇంకేం చెప్పాలా? సరిగా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అంటే ఏం ప్రాబ్లం ఏముంది ఆమెకి? సరిగా జుట్టు ఊడిపోతుందండి, అంతా బానే ఉంది, ఆడ కూర్చుంటాను, ఆరోగ్యంగానే ఉంటది. అదేమ్మా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయండి, హెచ్బి హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి అది 12 వరకు వచ్చేదానికి చేసుకోండి. ఆ జుట్టుకి షాంపూ ఆపేసి మంచిగా సీకాయ గుమ్మడికాయ ఆ హెర్బల్ ఏమైనా వాడండి. అదండి. మీరు మీ కోడలు జుట్టు గురించే మాట్లాడుతూ ఉంటారు. మా కోడలు 10 కిలోమీటర్ రన్నింగ్ చేస్తుంది, పొద్దున 5 లేసి ఇంటి ముందర ముగ్గులు వేస్తుంది, మా అబ్బాయికి జొన్న రొట్టె చేసి పెడతాది. ఇవేమన్నా చెప్తారేమో అనుకుంటే జుట్టు, మీ కోడలు జుట్టు గురించి మీకెందుకమ్మా? బాగా చెప్పారు సార్. సరే అండి, ఓకే. తను అడగమందని అడిగాను సార్. వాళ్ళ ఆరోగ్యం, మీ కోడలు ఆరోగ్యం బాగుంటే ఆమె మీ అబ్బాయికి మంచిగా చేసి పెడతాది, మీ పిల్లల్ని మీ మనవాళ్ళని బాగా చూసుకుంటది కదా. చూసుకుంటుందండి, అవన్నీ ఉన్నాయి సార్, అదేం లోపం ఏం లేదు. అట్లా కూడా జుట్టు పోయేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ కారణము మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినకుండా ఉండడమే. స్వీట్స్ ఎక్కువ తింటదిలేండి కొంచెం. ఓకే సార్, ఓకే సార్. రాజశేఖర్ గారు మీరు అడగండి. సిగ్నల్ ప్రాబ్లమేనా? ఇన్సిల్ బాగా సార్. ప్రసాద్ గారు వినిపిస్తుందా సార్? హలో ప్రసాద్ గారు వినిపిస్తుందా సార్? సార్ నా పేరు రాజశేఖర్ సార్. మా మదర్కి అయిపోతే ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే. ప్రసాద్ గారు వినిపిస్తుందా అండి? 1 సెకండ్. ఓకే. ఫోన్ ఇచ్చేస్తాను, హాట్స్పాట్ ఆన్ చేసి ఇది ఇచ్చాను కదా ఆయన బయటినా అంతే కదా. ₹1,00,000 పెట్టలేదు. అది పోయి కెపాసిటీ లేదు, ర్యాకెట్ కదా, ఏరోప్లేన్ లేదు, ఇదంటే ర్యాకెట్. వినిపిస్తుందండి? ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. మా మాట మీకు వినిపిస్తుందండి? జియో నెట్వర్క్ ఏదో ప్రాబ్లం అయింది ఇక్కడ. ఓకే ఓకే, మీ మాట బాగానే వినిపిస్తుందండి ఇప్పుడు. ఇప్పుడు బాగానే ఉంది, చెప్పండి. సో రాజశేఖర్ గారు నెక్స్ట్ మీరు అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మా మదర్కి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది సార్. సో అది ఒక 4 to 5 ఇయర్స్ నుంచి అయితే ఉంది సార్. అది అంటే దీని మీద సఫర్ అవుతున్నారు అనమాట. సో ఫస్ట్ లో అలోపతిక్ ట్రీట్మెంట్ యూజ్ చేశారు సార్. యూజ్ చేసినంతసేపు అంటే మోడరేట్ గా ఉంది, అంటే పెయిన్ ఉంది, కానీ ఓకే లైఫ్ అయితే సాగుతుంది.
కానీ ఏంటంటే ఎవరో చెప్పారన్నమాట స్టెరాయిడ్స్ ఎక్కువ ఇస్తున్నారు, అది ఫ్యూచర్‌లో హెల్త్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్తే మేము ఆయుర్వేదిక్‌కి చేంజ్ అయ్యాం సార్. రీసెంట్‌గా ఒక 3, 4 మంత్స్‌గా. కానీ చాలా సివియర్‌గా ఉన్నారు సార్. అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నారు. కానీ పెయిన్స్ అయితే ఇంకా సెటిల్ అవ్వలేదు. అది కాకుండా ఏంటంటే అంటే హెల్త్ అయితే చాలా అంటే ఎక్కడికి బయటికి రాలేరు సార్. ఇంట్లోనే ఉంటారు ఎంతసేపు. ఈవెన్ వాక్ కూడా చేయలేరు. ఇలా ఉంది సార్ సిట్యుయేషన్. కొంచెం బాగా కాంప్లెక్స్‌గా అనిపిస్తది. ఏం చేయొచ్చు అదే అంటారు బెటర్‌గా? అదే మీరు కొబ్బరి నూనె పొద్దున్నే తాగడము, అంబలి తాగడము, మిల్లెట్స్ తినడం. ఓన్లీ మిల్లెట్స్. ఓన్లీ మిల్లెట్స్. అంటే అప్పటికి నో బ్రౌన్ రైస్ రైస్, నో వీట్, నో నాన్ వెజిటేరియన్, నో బ్రౌన్ రైస్. ఓహో! నో కొంచెం బ్రౌన్ రైస్. రికవర్ అయినాక 3 మంత్స్ తర్వాత బ్రౌన్ రైస్ తినొచ్చు. ఓకే. అంతవరకు మిల్లెట్సే యూజ్ చేయమంటారా సార్? ఓన్లీ మిల్లెట్స్. ఓకే. ఓకే. అప్పటికి మీరు చెప్పినట్టుగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే తాగుతారు సార్ పొద్దున ఎర్లీ మార్నింగ్. మీరు మిల్లెట్ స్టార్ట్ చేయండి. 1 వీక్‌లో మీకు తగ్గకపోతే మళ్ళీ నా నంబర్ తీసుకొని గ్రూప్‌లో తీసుకొని పెట్టండి. ఓకే. అదొకటి వాడితే సరిపోతుందంటారా సార్ మిల్లెట్స్ జస్ట్? అంతే. అదొకటి మార్చితే చాలు. సరే. వాటర్ కూడా ఆల్కలైన్ వాటర్ తాగాలా? ఏ ఏం ఊర్లో సార్? ఉంటారు మీరు? మేము హైదరాబాద్ సార్. మీరు ఆర్‌ఓ నీళ్ళు తాగుతా ఉంటారా? మంజీరా వాటర్ తాగుతా ఉంటారా? మంజీరా వాటర్ సార్. ఓకే. సరే. చెప్పండి. అదే సో సార్ మంజీరా వాటర్ చెప్తాను. యాహ్! ఓకే. ఓకే. థాంక్స్ అండి. థాంక్ యూ. ప్రసాద్ గారు ఈ కోకోనట్ ఆయిల్ చాలా మందికి సజెస్ట్ చేశారు. ఒకసారి దీని ప్రాముఖ్యత చెప్తారా? ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అదే ఇప్పుడు కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది 2 రకాలు. ఒకటొచ్చి మన బాడీలో వాటర్ సాల్యుబుల్ టాక్సిన్స్ వాటర్ తాగినప్పుడు స్వెట్ రూపంలోనో, యూరిన్ రూపంలోనో బయటికి కడిగేసి నీళ్లు తెచ్చేస్తది. ఫ్యాట్ సాల్యుబుల్ టాక్సిన్స్ కూడా ఉంటాయి. ఫ్యాట్‌తో కరిగేటివి. అవి పొద్దున్నే పరగడుపు దాటితే అది ఫ్లో అయ్యి బాడీలో నుంచి ఆ చెత్తనంతా బయటికి తీసుకొస్తది. రెండోది బ్రెయిన్‌కి ఫ్యాట్ కదా ఇది. బ్రెయిన్‌కి పెద్ద ఫ్యాన్ కోకోనట్ ఆయిల్. సో బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలంటే బ్రెయిన్ ఓల్డ్ ఏజ్‌లో ఈ ఆల్జీమర్స్ ఇట్లా రాకుండా ఉండాలంటే సూపర్ డూపర్ ఆయిల్ అది. సో కొబ్బరి కూడా మంచిదే. 2, 3 స్పూన్లు కొబ్బరి నూనె తాగేసి ఈజీగా అయిపోతది. ఓకే. ఓకే సార్. పడగడుపునా అండి కోకోనట్ ఆయిల్ అనేది? పరగడుపున పొద్దున్నే. చిన్నపిల్లలకైతే 1 స్పూను, పెద్దోళ్ళకైతే 2, 3 స్పూన్లు. ఓకే. వాటర్ కన్నా ముందు అంటే మామూలుగా ముందు లేసిన తర్వాత నీళ్లు తాగండి అంటారు ఎట్ట కదా! దానికన్నా ఎట్ట ముందు ఇది. ఎట్ట తాగినా పర్వాలే. ఫస్ట్ ఓకే. నీళ్ళు తాగితే బాడీ అంతా కొంచెం క్లీన్ అప్ అయితది. మళ్ళా తాగండి అబ్జార్ప్షన్ బెటర్‌గా ఉంటుంది ఆయిల్. ఓకే. ఓకే. నెక్స్ట్ కుసుమ ఆలపాటి గారు మీరు అడగొచ్చండి. అన్‌మ్యూట్ చేసి అడగండి. కుసుమ గారు. నమస్తే సార్ ప్రసాద్ గారు. అనవసరం కుసుమ గారు చెప్పండి. సార్ నాకు 2 అమ్మాయిలు సార్. మా చిన్న పాప ఇప్పుడు 10 ఇయర్స్ సార్. తనకి సిలిండ్రికల్ ఐసైట్ ఉంది సార్. అంటే ఐబాల్ షేప్ బట్టి పవర్ వస్తుంది సార్. 2 ఉంది సార్ ప్రస్తుతం. అంటే ఇంతకు ముందు 2.25 ఉంటే 0.25 తగ్గింది సార్. దానికి మీరేమన్నా సజెస్ట్ చేస్తారా సార్ అది తగ్గడానికి? అమ్మా నేను సరిగ్గా అట్లా స్పెసిఫిక్‌గా కళ్ళకి అట్లా ఏం చెప్పలేను. ఓకే. గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి అయితే రాగి జావా, నడుము నొప్పికి ఓకే. అయితే ఎక్సర్సైజ్ అట్లా తెలుసు కానీ ఈ ఐసైట్‌కి మనము బేసికలీ మీ బ్లడ్ హిమోగ్లోబిన్ బాగా పెంచుకొని ఆరోగ్యంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే సార్. హిమోగ్లోబిన్ పెరగడానికి సజ్జలు, రాగులు, జొన్నలు, మునగాకు, అవిశాకు ఇవన్నీ బాగా పెట్టండి. ఆకుకూరలు, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, శనగలు, ఈ బొబ్బర్లు, బఠానీలు, గుగ్గిళ్ళు ఇట్లాంటివన్నీ చేయాలి. ఓకే. ఓకే సార్. ఇంకా బఠానీలు రైట్ మదనపల్లి పనులు బఠానీలు. పిల్లలు హైట్ ఎదగాలన్నా కూడా ఇవన్నీ హైటు ఈ ఒక ఏజ్ వరకు పెరుగుతారు. ఈ రాగి జావ ఇచ్చిన పిల్లలు, రాగులు, సజ్జలు తిన్న పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. వాళ్ళ ఓకే. బ్రెయిన్ ఓకే సార్. అని క్రిసాట్ వాళ్ళు చెప్పినారు. వాళ్ళు ఫిజికల్ గా కూడా ఎక్సర్సైజ్ చేయండి. ఆ బార్స్ మీద పైకి పోయేది, సూర్య నమస్కారాలు, ఫ్లెక్సిబిలిటీ ఉండేదానికి ఇవన్నీ చేయమనండి. అలాగే సార్. నువ్వుల లడ్డు 2 రోజులు, కొబ్బరి లడ్డు 2 రోజులు, పల్లీల లడ్డు 2 రోజులు బ్రేక్ఫాస్ట్ తో పాటు. ఓకే. అలాగే సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఓకే. థాంక్స్ అండి. కీర్తి గారు మీరు అన్‌మ్యూట్ చేసి అడగొచ్చండి. 7th నుంచి ఇంటర్ లోపు వాలీబాల్ గేమ్స్ బాగా. గుడ్ ఈవినింగ్ సార్. 7%. గుడ్ ఈవినింగ్ చెప్పమ్మా.
అది చెప్పండి. సార్ మా బాబుకి 15 ఇయర్స్ సార్. ఆ బాబు ఇవి మీరు చెప్పిన మిల్లెట్స్ పెడుతున్నా కూడా స్టిల్ నాకు వీక్ గా ఉందంటాడు. ఒక రోజు కాలు నొప్పి అంటాడు, ఒక రోజు కడుపులు నొప్పి అంటాడు. సమ్హౌ ఏదో ఒక ప్రాబ్లం చెప్తూనే ఉంటాడు సార్. సో అలా కాకుండా హెల్దీగా ఉండాలి అంటే మీరు చెప్పినవి పాటిస్తూ ఇంకా ఏదైనా చెయ్యొచ్చా సార్? చదువు నిలిపేసి ప్రకృతిలో పెడితే ఆవుల కాడ గేదెల కాడ ఈత కొట్టి నేర్చుకుంటే హ్యాపీగా ఉంటాడు. సార్ డి విటమిన్ టెస్ట్ చేస్తే 8 ఉంది సార్ ఆ బాబుకి. కానీ రోజు ఎండలో గంట సేపు ఉంచుతాను కానీ స్టిల్ డి విటమిన్ 8 ఉంది. అంటే ఈ లోపల పెడతా ఉంటారేమో మీరు ఎండలో. డి విటమిన్ 8 ఉందన్నాక పెడతా ఉంటారు. అది ఇంప్రూవ్ అవడానికి 3 months నుంచి 6 months పడుతుంది. ఆవు నెయ్యి పెడుతున్నా కానీ ఏం చేస్తున్నా ఆ స్టెబిలిటీ అయితే రావట్లేదండి. మరి అంత తక్కువ ఉంటే D3 ఆయనకి నీరసం లాగా ఏమైతుంది చెప్పండి. నువ్వుల నూనె పూసి ఎండలో పెట్టండి. నీరు పడిపోతాడు, చేయలేనంటాడు. అదే మీరు నువ్వుల నూనె పూసి ఎండలో పెట్టండి. గట్ మైక్రోబయోమ్ ఇంప్రూవ్ అవడానికి అన్నంలో రాగి జావ అన్నంలో నీళ్లు పోసి, రాగి ముద్ద కానీ అన్నంలో నీళ్లు పోసి దాన్ని పిసుకొని తాగమనండి. పొద్దున లేస్తూనే పరగడుపున 2 స్పూన్లు కొబ్బరి నూనె వేయండి. అందరికి కామన్. రాగి జావ సూపర్ గా పనిచేస్తుంది వాడికి హెల్త్ ఇచ్చేదాన్ని. బెల్లం వేసి మంచి ఆర్గానిక్ బెల్లం బాగా ఫుల్ గా వేసి రాగి జావ ఇవ్వండి. ఓకే సార్, చేస్తాను సార్. ఇచ్చి 1 నెల చూసి మళ్ళీ మీకే కాల్ చేస్తాను. D3 ఇంప్రూవ్ కావాలి. నాకు నా D3 69 ఉంది. నాకే ఆశ్చర్యం. అందుకే తట్టుకొని పొద్దున్న నుంచి ఇప్పుడు నీళ్లు తాగినా, పొద్దున్న రాగి జావ తాగినా అంతే. ఇంతవరకు ఏమీ లేదు. మాట్లాడుతూనే ఉండ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాట్లాడుతూనే ఉండ. 6 కిలోమీటర్ రన్నింగ్ చేసిన. మరి చిన్నపిల్లలు సోలిపోతా ఉంటే ఏం చేయాలా? నవ్వు వస్తుంది, బాధ అవుతుంది. కాదు సార్, ఇప్పుడు నువ్వుల నూనె రాసి ఎండలో వారానికి 1 రోజు, ఇప్పుడు మేము అపార్ట్మెంట్ లో ఉంటాం హైదరాబాద్ లో, పైన కూర్చోబెడితే సరిపోతుందా? సరి పెట్టండి అంతే కదా. నువ్వులోనే చిన్న నిక్కర వేసి పెట్టండి ఒళ్ళంతా పూసి. అది మంచి కొలెస్ట్రాల్ ను కూడా స్టెబిలైజ్ చేస్తుందంట. డాక్టర్ సుధా అని అవేకన్ ఇండియాకి పనిచేస్తాను అని చెప్పినారు. ప్లస్ D3 ఫుడ్కి వస్తుంది, కాల్షియం బాగుంటుంది కాబట్టి వాడికి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాహితి గారు ఇంకా 1 or 2 questions అండి, ఇంకా లాస్ట్ క్లోజ్ చేద్దాము. సాహితి గారు మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చండి. హలో సాహితి గారు చెప్పండి. సార్, ఒక 1 month నుంచి నాకు బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది సార్. నిన్న డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్తే వెన్నుపూసలో ఒక సైడ్ వాపు వచ్చిందని చెప్పారు సార్. అయితే మెడికేషన్స్ వాడుతున్నాను కానీ ఏదైనా నేచురల్ వేలో తగ్గించుకుందాం అనుకుంటున్నాను సార్. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్? దాని పేరు ఏం చెప్పినారు? సిరింగోమిలియా అన్నారా? రెడిక్యులోపతి అన్నారు సార్. రెడిక్యులోపతి సియాటికా అన్నట్టు. సయాటికా అన్నారా? ఓకే. మీరు ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి యూట్యూబ్ లో. దాంట్లో 7 ఎక్సర్సైజ్లో 2 ఎక్సర్సైజ్లు సయాటికా అని చెప్పిన డాక్టర్ శ్రీనివాసన్ గారు బెంగళూరులో చెప్పిండేటివి. అవి సీరియస్ గా చేయండి, బాగా గట్టిగా చేయండి. 15 నిమిషాలు పొద్దున, 15 నిమిషాలు సాయంత్రము. 1 నెల చేసి తగ్గకపోతే నాకు చేయండి. అవునా సార్. సార్, అయితే డాక్టర్ ఒక 20 to 25 days వరకు ఎక్సర్సైజ్ ఏం చేయొద్దు అన్నారు సార్. యోగా ఎక్సర్సైజ్ ఏం చేయొద్దు అని చెప్పారు సార్. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ 1 రోజు చేయండి, మీకు బెటర్ అనిపిస్తే 2 రోజులు చేయండి. మీకు బెటర్ అనిపిస్తే మళ్ళీ 3 రోజులు 4 రోజులు చేసి డాక్టర్ పోయి చెప్పండి బాగుంది అని. ఓకే ఒక రోజు సార్. చేస్తే ఏం కాదు కదా, మందు ఏం కాదు కదా నేను చెప్పేది. అవును సార్. చేసినాక సార్, మీకు అయితే రిలాక్స్ బాగుంది అనిపిస్తే కంటిన్యూ చేయండి. ఎవరు చెప్పినా వినొద్దు, దేవుడు చెప్పినా వినొద్దు. సార్. సార్, అయితే ఎవ్రీడే నైట్ మిల్లెట్ అని ఒక 12 types ఆఫ్ మల్టీగ్రెయిన్స్ యాడ్ చేసుకొని ఉప్మా చేసుకొని తింటున్నాం సార్. అది నైట్ పూట 12, 15 ఇవన్నీ ఏం అవసరం లేదు. పొద్దున్నే రాగి జావా, సద్దపిండి జావా, పిల్లలకి సద్దపిండి పాటి గుళ్ళు శనగలు ఏవో ఒకటి వేసి, లేదా 2-3 రకాలు వేసి కలర్ఫుల్ గా కొబ్బరి తురిమేసి, ఆనియన్ వేసి, మసాలా గిసాలా వేసి, నీట్ గా టమాటాలు కోసేసి టేస్టీగా ఇవ్వండి అమ్మా. ఫుడ్ మంచి ఫుడ్. 14 రకాలు 30 రకాలు. సద్దలు మాత్రం తిని బెంగళూరు వేస్తుంది. మనం పావురాలు
పాములు మేకలు అన్ని తిని ఇవి అవి జబ్బులు అంటాం. ఓకే సార్. తినాలా? నైట్ టైం రోటీ చపాతీ తినొచ్చా సార్? చపాతీ నో రైస్, ఈ రెండు డేంజరే. మీరు జొన్న రొట్టి చేయండి, నేర్చుకోండి జొన్న రొట్టి ఎలా చేయాలని. యూట్యూబ్ లో క్లాసులు ₹1,00,000 కడితే ఎవరన్నా జొన్న రొట్టి చేయాలి నేర్పిస్తారు చూడండి. పల్లికి పోతే ఫ్రీగా చేయిస్తారు. ఓకే సార్. జొన్న రొట్టి తినేవాళ్ళు సార్, వాటి ప్లేస్ లోనే ఇట్లా మల్టీగ్రెయిన్ ఉప్మా అన్నట్టు. మల్టీగ్రెయిన్ అన్ని వదిలేయండి అమ్మా. మీరు జొన్నలు తీసుకొని పిండి పట్టించుకొని మీరు జొన్న రొట్టెలు చేసుకోండి. లేదు జునైన్ గా మీకు తెలిసిన సోర్స్ తో కొనుక్కోండి, జొన్న పిండి అయినా సద్ద పిండి అయినా రాగి పిండి అయినా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చేసుకోండి. 17 రకాలు ఉంటే ముగిచ్చేసినాక మళ్ళీ అవసరం లే. రాగులు, జొన్నలు, సొద్దలు, ఇదో 2 రోజులు, అదో 2 రోజులు, అదో 2 రోజులు మంచిగా టేస్ట్ ఎంజాయ్ చేస్తా తినండి. ఓకే సార్. రిస్క్ ఏమైనా ఉంటుందా సార్ ఇట్లా అన్ని మిక్స్ చేసి తింటే? మరి ఏమైనా రిస్క్ ఏమి కాదు, ఉపయోగం ఏమి. అంత శ్రమ అవన్నీ, ఆ శ్రమ అంతా మీరు వాకింగ్ పెట్టండి, ఆ జావలు తెచ్చుకునేదాన్ని పెట్టండి, మిలెట్స్ వండుకునేదాన్ని పెట్టండి, గుగ్గిలు చేసేదాన్ని పెట్టండి, మీ ఫ్రెండ్కి సాయం చేయండి. ఎందుకు అవసరం లేదు కదా అన్ని రకాలు. ఇప్పుడు ఒక దాంట్లోనే ఫైబర్ ఉంది, కార్బోస్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఏమేమో ఉన్నాయి కదా అద్భుతాలన్నీ. 14 రకాలు మిక్స్ చేసి దాన్ని బాడీకి అవన్నీ అర్థం చేసుకొని బ్రేక్ డౌన్ చేసి అన్ని అవసరం ఏముంది? మీకు కూడా శ్రమే కదా, టైం వేస్ట్ కదా. అవును సార్. జొన్న రొట్టెలు తినండి, సద్ద రొట్టెలు తినండి, మార్చి తినండి. ఓకే, నెక్స్ట్. బేసిక్ గా జొన్న రొట్టె ఆడోళ్ళకి అంతే నాకు అనిపిస్తుంది. చెప్పండి. సో అయితే మనకి ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ ఉన్నాయి, కానీ మనం టైం అయితే మనది మరి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ లో చివరిగా నెక్స్ట్ మీటింగ్ లోనే చేసుకుందాంలేండి మళ్ళా. అలాగే అండి. ఒక్కసారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో శ్రీనివాస్ గారు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ గో హెడ్. ఇది శ్రీనివాస్ గారితో క్లోజ్ చేద్దాం. దాని తర్వాత నేను జస్ట్ ఒక 1 minute తీసుకుంటాను. బట్ బిఫోర్ దాట్ లాస్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు మీరు అడగండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకున్నారా? సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా చాలా మంచి సలహాలు ఇచ్చారు కదా. ఒక మామూలుగా అంటే ఒక చిన్న సీక్వెన్స్ లో హెల్దీ లైఫ్ స్టైల్ కి అంటే ఎలాంటి సజెషన్ ఇస్తారని ఒకసారి కనుక్కుందాం సార్. హెల్దీ లైఫ్ స్టైల్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్. అది నేను సమ్మరైజ్ చేస్తాను. శ్రీనివాస్ గారు ఆల్రెడీ ప్రసాద్ గారు ఫస్ట్ స్టార్ట్ చేసింది దాంతోనే. సో పొద్దున్నే రాగి జావా, ఒకవేళ కొబ్బరి నుండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రాగి జావాతో స్టార్ట్ చేయండి. వాకింగ్ చేయండి, మిల్లెట్ ఫుడ్ తినండి, మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి, సాయంత్రము ఇంటికి వస్తానే జొన్న రొట్టె తినేసి అంత వెజిటబుల్, అంత జొన్న రొట్టె, గుగ్గిళ్ళు తినేసి పడుకోండి. పొద్దున లేచి పరిగెత్తండి, అంతే లైఫ్ స్టైల్. 5 సెట్లు ఉంటే 6 సెట్లు వద్దు అనుకోండి. పిల్లలకి మధ్యాహ్నం దేశీ బియ్యంతో భోజనం పంపించండి పిల్లలకి విత్ ఫ్రూట్స్. అంటే పిల్లలకి మామూలుగా ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువ భోజనం తింటేనే వాళ్ళు తిన్నట్టు అన్న భావం ఉంటుంది సార్. అదే మీరు భోజనమే పెట్టండి, రాగి ముద్ద పెట్టండి, రాగి పిండితో ఇడ్లీలు పెట్టండి, కొర్రలతో ఉప్మా చేయండి, అండు కొర్రలతో బిసిబెడబాద్ చేయండి, అన్ని పొంగల్ గింగలు అన్ని కూడా మిల్లెట్స్ తో చేయండి పొద్దున టేస్టీగా. వాళ్ళకి చెప్పద్దు మిల్లెట్స్ అని, జీడిపప్పులు ఇవి అవి వేసి టేస్టీగా చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. మీరు ఆల్రెడీ చాలా ఎంతో యాక్టివ్ గా ఈ డే అంతా ఉన్నారు. ఐ థింక్ మీకు కూడా ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ఈవినింగ్. యాక్చువల్గా నాకు నిద్ర వచ్చేసింది మధ్యలో. అంటే బాడీ ఏమేమో చేస్తుంది, ఏంద్రా నీ కథ, తిండి పెట్టకుండా నిద్రన్నా నోరు పూసుకొని చెప్పింది. సరే ఇట్లా అనుకుని మళ్ళీ చేసిన. ఇప్పుడు 5 minutes లో స్నానం చేసి పొద్దున్న స్నానం లే, పళ్ళు తొమ్మిదిలో ఏమి లేదు. ఇప్పుడు స్నానం చేసి నా ఫుడ్ తినేసి 5:30కి ఈ మొత్తం ఈ సస్టైనబుల్ ఫారెస్ట్రీలోనే కూరగాయలు ఫ్రూట్ క్రాప్స్ ఉండేట్టుగా ఒక విజిట్ కి 20 kilometers ఉంది. అక్కడికి పోవాలి, అర్జెంట్ గా పోయి వచ్చి పడుకోవాలి. అది పని పొద్దు. అట్లా డే అంతా బిజీగా ఉండాలా. నాకేం నన్ను ఐఎమ్ నాట్ ఏబుల్ టు పాస్ మై టైం అంటారు. బెటర్ యూ డై నో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు పాస్, వ్యారీస్ ఫ్రమ్ అనవసరంగా తిండి వేస్ట్ కదా. పని ఫుల్ గా పెట్టుకోవాలి మనం. సార్ నమస్తే సార్, ప్రసాద్ గారు. పేరు భార్గవి. సో నాదేంటంటే ప్రాబ్లము గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉండింది.
సో దానికి వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్స్ తీసేయాలి అంటున్నారు. నేను వద్దు అని అన్నాను. బట్ ఫుడ్ చేయాలి అనేది నా ఆలోచన. మీరు పూర్తిగా మిల్లెట్స్ కి షిఫ్ట్ అయిపోయి బాగా చేసుకొని ఇప్పుడు ఈ సారాంశం అంతా అర్థం చేసుకొని వెన్లాగి మీ మాట సరిగ్గా అర్థం కావట్లేదు సార్. అదే మీరు లైఫ్ స్టైల్ అంతా మార్చుకొని D3 B12 అన్ని బాగుండేట్టుగా చూసుకొని మొత్తం మిల్లెట్స్ తినండి, బాగా వాకింగ్ చేయండి, నూనె పూసుకొని ఎండలో ఉండండి, వారానికి ఓ రోజు ఉపవాసము, మినిమం ఏకాదశికి 15 days ఒకసారి ఉపవాసము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 8 గంటలు తిని 16 గంటలు తినకుండా రణపాల అని ఉంటుంది, దానికి కషాయం చేసుకొని తాగి ఇవన్నీ చేస్తే చిన్నగా పొదపిండి ఆకు రణపాల కషాయాలు మార్చి తాగుతా ఉంటే 3 to 6 months లో కరుగుతాయి, తగ్గిపోతాయి. 100%. మీరు చేయరు నాకు తెలుసు కాబట్టి 100% అంటామంట. లేదు చేస్తాను. అంటే మనకి లైఫ్ స్టైల్ మార్చేయమంటారు కంప్లీట్ గా. కంప్లీట్ గా మీరు 1 month మార్చి డైట్ కి వచ్చి మీ సైజు మళ్ళీ అల్ట్రాసౌండ్ చేయించండి. ఓకే అది తగ్గిందా లేదని మీకు ఐడియా వస్తుంది కదా, అప్పుడు కంటిన్యూ చేయండి. ఓకే రైట్. అప్పుడు కూడా మీరు ఏ డాక్టర్ దగ్గర అయితే డెఫినెట్ గా సర్జరీ చేయాలి అన్నాడో ఆ డాక్టర్ దగ్గర చేయించద్దు టెస్ట్, ఎందుకంటే అది తగ్గదని చెప్పొచ్చు, తెలియదు కదా. అవును, మనం కేర్ఫుల్ గా ఉండాలి. అమ్మో నిజమే. ఉండే వాళ్ళందరూ ఇంటెలిజెంట్ కదా, ఎవరిని మోసం చేయకూడదు, మనం మోసపోకూడదు, కాబట్టి వేరే డాక్టర్లు మార్చండి. అటాచ్డ్ ల్యాబ్ లేకుండా ఉండే దగ్గర పోయి చేయించుకోండి. ఎన్నెన్ని అక్కడ కన్సల్టెంట్ అడగండి, ముందర దాన్ని కంపేర్ చేసుకొని అక్కడే చూసుకోండి. మీ ప్రాబ్లం మీరు అర్థం చేసుకోండి. కొన్ని హాస్పిటల్లో ఊరికేనే కొలెస్ట్రాల్ ఉందని చెప్పి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకని చెప్తా ఉన్నా. ఇంకొకసారి అది చెప్తారండి. రుణపాల ఇంకోటి ఏదో చెప్పారు, రణపాల ఆకు కషాయము పొద్దున, సాయంత్రము కొండపిండి ఆకు ఒక 15 days తిన్నానండి వరుసగా. కానీ అంటే మీరు చెప్పినట్టు ఆ ఫుడ్ స్టైల్ ఏం మార్చలేదు కానీ నార్మల్ ఫుడ్. అదే ఇప్పుడు లాజికల్ గా థింక్ చేయండి. పొద్దున్న నుంచి బిర్యానీలు ఇవి పకోడాలు బజ్జీలు తినేసి సాయంత్రం రోజు నేను తులసి కషాయం తాగుతాను, పసుపు కషాయం తాగుతాను, అయినా నాకు క్యాన్సర్ వచ్చిందంటే ఎట్లా? పొద్దున్న నుంచి అబ్యూజ్ చేసిన బాడీ అంత దాంతో ఏంటి లైఫ్ స్టైల్. ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీరు రణపాలు తాగలకర్లే, మాకు రాలేదే స్టోన్లు. లైఫ్ స్టైల్ మార్చకపోతే రణపాల పనిచేయదు, లైఫ్ స్టైల్ మార్చి రణపాల తింటే అద్భుతంగా పనిచేస్తుంది. అర్థమైందా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒక్క నిమిషం అండి, అందరికి యూజ్ అవుతుంది. ప్లీజ్ ఏం లేదండి, చాలా వెళ్ళాలి. పర్వాలేదు కానీ ఈసారి మీరు డే లాంగ్ పెట్టండి, గిన్నీస్ బుక్ లో పెడతాము. పొద్దున 5 నుంచి సాయంత్రం 6 వరకు పెట్టండి, దాన్ని రెడీ అయ్యి వస్తా. ఏకాదశి ఉపవాసం ఉంటాను, ఉతికేద్దాము. సార్ మేము అపార్ట్మెంట్ లో ఉంటాం సార్, కానీ అదే మంజీరా వాటరే నాకు ఆర్ఓ వాటర్ ఇష్టం ఉండదు. పట్టుకుంటాం కానీ అడుగునంతా కొంచెము నలకలు అదే మురికిగా వస్తున్నాయి. అవి క్లియర్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి చెప్పగలరా సార్? ఏదో నార్మల్ మీకు అదేదో ఫిల్టర్ ఉన్నాయి కదా పాతవి, గంగా ఫిల్టర్ అని, వాటి వేసుకుంటే క్లియర్ అవుతాయి కదా. అవి వాడుకోవచ్చా? అంతే, దాంట్లో ఏం కరెక్షన్ జరగదు కదా, కెమికల్ కరెక్షన్ ఏం జరగదు కదా. ఓకే థ్యాంక్ యూ సార్. అలాగే ఇంత ముందు ఎవరో కంటి గురించి అడిగారు సార్. మనకు హైదరాబాద్ లో డాక్టర్ సుచిత ఐ స్పెషలిస్ట్, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎవరికైనా యూజ్ అవుతుందేమో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ప్రసాద్ అదే మన శ్రీనివాస్ ప్రసాద్ గారికి నేను నెంబర్ అది ఫార్వర్డ్ చేస్తాను. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి గారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సారీ, ఇంకా మన ప్రసాద్ గారు చెప్పినట్టు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో సెషన్ పెట్టుకుందాము. సో ఇప్పటికీ మనం ఇవాళ సెషన్ ఇక్కడ క్లోజ్ చేద్దాము.
ప్రసాద్ గారు చాలా ఓపిక్ గా అన్ని క్వశ్చన్స్ తీసుకున్నారు. అండ్ షార్ట్ గా చెప్పాలంటే మంచిగా తింటూ హ్యాపీగా ఉంటూ మంచి గాలి నీరు ఉంచుకుంటూ రైట్ గా ఎక్సర్సైజ్ గా చేస్తూ యాక్టివ్ గా రైట్ ఉంటూ కాదు, బిజీగా ఎక్సర్సైజ్ ఉతకాలి బాడీని. మీరు గట్టిగా మూడు పూటలు తింటారు. చాలా మంది ఎక్సర్సైజ్ ని పోస్ట్ పోన్ చేస్తారు, తినేది పోస్ట్ పోన్ చేయరు. నేను చెప్తా, ఈ రోజు ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి తినకూడదు అనుకోండి అమ్మా, అందరూ డెసిషన్ తీసుకోండి. అదే సార్, ఎక్సర్సైజ్ చేస్తూ మంచి గాలి నీరు తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఏకాదశి ఫాస్టింగ్ చేస్తూ గట్ బయోమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి అంబలి అలాంటివి చేసుకుని అండ్ మంచి ఆయిల్ రాసుకుని ఎండలో కూర్చుని మన B12లు D3లు కరెక్ట్ చేసుకుంటూ మిల్లెట్స్ ని కోకోనట్ ఆయిల్ తో స్టార్ట్ చేసి రాగి జావతో మొదలుపెట్టి మధ్యాహ్నం ఫ్రూట్స్ తిని సాయంత్రం గుగ్గిళ్ళు జొన్న రొట్టెలు తినమని మనకి చెప్పారండి. పొద్దున్నే 9 గంటలకి, పొద్దున్నే 10 గంటలకి మిల్లెట్ ఫుడ్ బాగా ఫుల్ గా మిల్లెట్ ఫుడ్ తింటూ. ఎస్ సార్. సో ఇది ప్రసాద్ గారు మనకి చెప్పినవి. ఇంకా చాలా చెప్పారు, బట్ లైక్ ఐ జస్ట్ ట్రై టు సమ్మరైజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మీరు ఇలా నవ్విస్తూ మంచిగా క్వశ్చన్స్ తీసుకున్నారు. అసలు మాకు టైమే తెలియలేదు, 2 hours. అండ్ అది ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకుంటా. ఇవన్నిటికీ మించి ఆస్పెక్ట్ అది. సరదాగా హ్యాపీగా క్యాజువల్ లైక్ అసలు లైఫ్ ని ఈజీగా తీసుకుంటూ అలానే ఇంపార్టెంట్ పనులు చేసుకుంటూ ఫండమెంటల్స్ కి స్టిక్ అవుతూ ఆథెంటిక్ గా గ్రౌండెడ్ గా ఉండడం అనేది ఐ థింక్ యూఆర్ ఆల్ మీరు అది మా ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ యూర్ టైం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. అందరికి అందరూ ఓపిక్ గా విన్నందుకు 2 గంటలైనా కానీ ఇంకా అందరూ ఆన్లైన్ లోనే ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నమస్తే సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్. హలో, చెప్పండి. ఫోన్ నెంబర్ షేర్ చేయండి. నేను షేర్ చేస్తాను అండి గ్రూప్స్ లో, సో దట్ మీరు ప్రసాద్ గారు గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. సో మేడం మీరు ఏదో అడగబోతున్నారు, ప్రసాద్ గారు అడగమన్నారు, చెప్పండి, కంటిన్యూ అవ్వండి. చెప్పండి, వినిపిస్తుందండి, గట్టిగా చెప్పండి. ఇది థైరాయిడ్ ప్రాబ్లం కి తగ్గే ఎట్లా సొల్యూషన్ ఏమైనా ఉందా? థైరాయిడ్ కి సొల్యూషన్ ఏమైనా ఉందా తగ్గడానికి? అదే చూస్తున్నాను. ప్రసాద్ గారు ఉన్నారా అండి మీరు? ఇంకా లేరండి, ఇప్పుడే లిఫ్ట్ అయ్యారు. అదే మేబీ ఇప్పుడే డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే అండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో సెషన్ అరేంజ్ చేస్తామండి. లెట్స్ అప్పుడు మిగతా వాళ్ళకి కూడా అడిగే ఛాన్స్ ట్రై చేద్దాము. సో చాలా మంది ఉండడం వల్ల అందరికీ ఛాన్స్ దొరకుండకపోవచ్చు, సారీ అబౌట్ దాట్, బట్ మాక్సిమం ట్రై చేస్తామండి నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ సెటప్ చేయడానికి. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అండి? Can you read out the phone number, please, Mr. Suman? Please read out the phone number. శ్రీనివాస్ గారు మీరు ఉన్నారా అండి? నంబర్ షేర్ చేస్తారండి శ్రీనివాస్ గారు? చాట్ లో పెడతాను, మన జూమ్ చాట్ లో. మీటింగ్ చాట్ లో శ్రీనివాస్ గారు ఇప్పుడు నంబర్ పెడతారండి, మీరు చూడండి. సో ఆ నంబర్ ని మీరు కాంటాక్ట్ చేస్తే ప్రసాద్ గారు గ్రూప్ కి యాడ్ చేస్తా అన్నారు. శ్రీనివాస్ అంటే అమ్మ శ్రీనివాస్ మీరేనా అండి? అమ్మ శ్రీనివాస్ గారు ఉన్నారండి. అవును, లైన్ లో ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ మీ దిస్ లింక్ అండి అమ్మ శ్రీనివాస్ గారికి. ఓకే అండి, ఒకటి ఇప్పుడు వాట్సాప్ CHDSC పెట్టానండి, అది మన గ్రూప్ అప్డేట్స్. అలాగే నేను ఒకసారి సార్ ఫోన్ నెంబర్ పెడుతున్నాను, జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes అండి. ప్రసాద్ గారి ఫోన్ నెంబర్ పెడతాను, 1 minute అయితే. ఎవరైనా ఈ CHDSC గ్రూప్ లో లేకపోతే ఆ చాట్ లో పెట్టిన వాట్సాప్ గ్రూప్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చండి. సో ఫర్దర్ ఫ్యూచర్ సెషన్స్ ఆఫ్ CHDSC కి మీకు తెలుస్తుంటాయి అప్డేట్స్. అండ్ ఇప్పుడు ప్రసాద్ గారు నంబర్ కూడా పెడతారు శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. MTV ప్రసాద్ గారు అని పెట్టానండి, 9440168816. 9440168816. ఓకే, సో ఐ థింక్ అందరూ నోట్ చేసుకున్నారండి. ఇంకా మనం మీటింగ్ ఎండ్ చేద్దాము. ఇఫ్ ఎవ్రీబడి హెస్ మేడ్ నోట్. వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఒకటి, అండ్ ప్రసాద్ గారి
నంబర్ కూడా పెట్టారు 9440168816 13 అండి. ఒకళ్ళు 13 అని పెట్టారు నవీన్. ఒకసారి శ్రీనివాస్ గారు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేస్తారా? 944016. ఓకే, లాస్ట్ లో 16 అండి. ఓకే, గ్రేట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్. See you all soon in some other session. And thank you. Bye. థ్యాంక్ యూ సుమన్ గారు. Thank you. సుకీర్తి గారు రికార్డింగ్ స్టాప్ చేయండి.